ప్రార్థన చేద్దాం. ప్రభువా, చదవబడిన ఈ వాక్యాన్ని దీవించి మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరూ సంతోషంగా నవ్వండి. మరి వాతావరణాన్ని మార్చేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి మనం ప్రార్థించిన ప్రతి దానికి దేవుడు జవాబిస్తాడని నమ్ముతున్నాను. మరి భయంకరమైన ఉడకపోత ఉంది, మరి దాంతోపాటు వడపోత కూడా అవసరమైనది. ఆమేన్. మరి ఒక ఆలోచన పరుని వడపోత సాధనం, అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. వాక్యమే వడపోసేదై ఉన్నది, అంటే అది ఫిల్టర్ చేస్తుంది అది. ఆమేన్. కనుక నా ప్రియమైన సోదర మరి కొన్ని కార్యాలు మీ మధ్యలో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి మనము జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక మరి ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయినప్పుడు చాలా భయభక్తులు కలిగి ఉంటాం, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం భయభక్తులు కలిగి ఉంటాం. అదే మన కుటుంబాలకు శాపం. మరి చాలా సంఘాలు అటు తిరుగుతాడు, ఇటు మాట్లాడేటాడు, రంకురత్నం తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు వాళ్ళు. కాదండి, దేవుని సన్నిధిలో బైబిల్ అంటుంది, మీరు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా ఉండమని. కొద్దిమందికి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా వినరు. అయ్యా, ఆడ కరెంటు ఉంది, షాక్ కొడుతుంది, పోతే జాగ్రత్త అని చెప్పినా పోయి ముట్టుకొని చూసేటోళ్ళు కూడా ఉంటారు. మీకు తెలుసా అండి? మరి ఏ దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తారో అదే దేవుని సన్నిధికి వచ్చి శాపాలు తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో భయం లేకుండా, భక్తి లేకుండా ప్రవర్తిస్తే ఏ దేవుడు నిన్ను దీవిస్తాడో ఆ దేవుడే నిన్ను శపిస్తాడు. అంటే మన దేవునికి దీవించడం ఒక్కటే తెలియదు, ఆయనకు దీవించడం తెలుసు, శపించడం తెలుసు, గాయం చేయడం తెలుసు, గాయం మానపడం తెలుసు ఆయనకు, నిన్ను పైకి హెచ్చించడం తెలుసు, నిన్ను ఎత్తి కింద పడేయడం తెలుసు ఆయనకు. ఆయనకు తెలియనిది ఏమన్నా ఉందా? ఆయనకు అన్నీ తెలుసు ఆయనకు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అన్ని ఫోన్స్ సైలెంట్లో ఉన్నాయా? ఫోన్స్ అన్నీ సైలెంట్లో ఉండాలి. మరి ఇక్కడే కాదు, మీరు ఎక్కడ ఉన్నా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధికి మనం గౌరవాన్ని ఇవ్వాలి. మరి కొద్దిమంది వాక్యం చెప్తుంటే కూడా ఫోన్లో చూస్తున్నారంటే లైవ్ చూస్తున్నారా ఏంది? లైవ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదండి, బయట వాళ్ళకి లైవ్ అది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి లైవ్ కాదు, ఇక్కడ డైరెక్ట్ నన్ను చూడండి. లేకపోతే అంత ఓపిక లేకపోతే ఇంటికాడ కూర్చొని అదే ఫోన్లో అక్కడ వినండి. ఇక్కడ కాదు వినేది, ఇంటికాడ కూర్చొని అదే లైవ్లో వినండి. అక్కడ ఏది? మీ ఇంటి దగ్గర. చర్చికి రాకండి. మరి చర్చికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక నేను ఏం వాక్యం చెప్తున్నానో దాన్ని వినండి, నా వైపు చూడండి, నేనేం బోధిస్తున్నానో చూడండి, దాన్ని ఖచ్చితంగా మీరు పట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు మామని చెప్దామా? సరే నా ప్రియమైన సోదరుడా, మరి చాలా కార్యాల విషయాలలో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. తర్వాత ఒక మంచి వీడియో, అసలు బ్రహ్నం గారు ఏం దుర్బోధ చేశాడు అని దాని మీద ఒక మంచి వీడియో రెడీ చేయాలనే ఒక ప్రేరేపణ నేను కలిగి ఉన్నాను. మరి నా ప్రియమైన సోదరుడా, ఎందుకంటే అసలు వాక్యం ఏమిటో నాకు తెలుసు. మరి 2-3 సార్లు నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదివి, అన్ని రకాల డాక్ట్రిన్స్ చదివి, ఎవరెవరు ఏం సిద్ధాంతాలు బోధిస్తారో అన్నీ చదివి, మరి దరిదాపుగా తెలుగులో ఉన్న మెసేజ్ బుక్స్ అన్ని చదివి, వాటన్నిటిని చదివిన నేను ఆయన తప్పుడు బోధించాడు అంటే భరించలేకపోతున్నాను. నా వల్ల కావట్లే, అది నాకు అది జీర్ణం కావట్లే. మరి అంతే, నా లైఫే అది, అంత పోరాటమే నా లైఫ్. ఎందుకంటే నేను మొక్కసూటిగా వెళ్ళిపోతా, అందరికి శత్రువులు అవుతా. మరి అప్పుడప్పుడు సిస్టర్ అంటే, ఎందుకండి మీకు ఇవన్నీ, అందరికీ శత్రువులు అయిపోతారంటే, మరి ఎందుకని మనం అనుకొని అందరట్లే అనుకుంటే మరి పరిస్థితి ఏంది? కాబట్టి ఎవడో ఒకటి తెగించాలా, ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి తీరాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. హల్లెలూయా. మరి మీకు టెట్ ఉందా పాస్టర్ గారు అంటే ఉన్నది. ఎన్నోసార్లు నన్ను చంపేయాలని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకనికి కాలు పోయింది, ఒకనికి కన్ను పోయింది, ఒకనికి ఏమైపోయింది, ఒకడు పైకి పోయాడు, ఇంకోటి అడ్డు పోయాడు, ఇంకోటి బ్లాక్ ఫంగస్ వచ్చి కళ్ళే పీకేసేసారు. వచ్చి నన్ను గల్లబట్టుకొని గుండాల్లో, రే నువ్వు బోధించేది ఏదిరా, నేను ఇక్కడ చంపేస్తామని వచ్చారు. వచ్చిన వాళ్ళ పరిస్థితి ఇంతింత కాలు వాసి భయంకరమైన కంపు వాసన. ఏం చేసేది తెలుసండి, వాళ్ళు నన్ను ఎగేస్తే నీ మీదకి ఎగపడ్డమయ్యా,
నన్ను క్షమించయ్యా, నా కాలు కోసం ప్రార్థన చేయంటే ప్రార్థన చేస్తే అప్పుడు ఆ పుండు మానింది. ప్రభు ఆయనను క్షమించు, ఈయన ఏం చేశాడు, ఈయన ఎరగడు, క్షమించయ్యా. ఎందుకంటే మనం వాక్యం గురించి మాట్లాడుతున్నాం. మరి మనం చెప్పేది కూడా ముక్కు సూటిగానే చెప్తా నేను. ఎందుకంటే మనం జనాన్ని పోగేయడానికి నేను సేవ చేయట్లే, ఒక్కనైనా పరలోకం తీసుకుపోవడానికి చేస్తున్నా. మరి జనాన్ని పోగేయడానికి కాదు, డబ్బులు పోగేయడానికి కాదు, నా ప్రియమైన సోదర డబ్బులు దండుకొని నరకం పోవడానికి కాదు, ఈ భూమి మీద పస్తులున్న పర్వాలేదు, కానీ దేవుని వాక్యాన్ని చెప్పాలని నేను చెప్తున్నా. ఒకవేళ డబ్బులు పోగేసే కార్యక్రమం మొదలు పెడితే ఈ చర్చి సరిపోదు. ఇట్లాంటి 2-3 ముందు పడాలి. అక్కడ ఉన్న ఆ చిన్న కారు కాదు, ఇనోవా వచ్చి ఇక్కడ ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన వరముకు ఆ స్వస్థత వరాలు, దయ్యాలు వెళ్ళగొట్టే వరాలు, అలాంటి వరాలు ఎన్నెన్ని దయ్యాలు ఇక్కడ నుండి పారిపోయినాయో అలాంటి వాటికి నా ప్రియమైన సోదర మరి ఇది కాదు. ఒకవేళ నాకు అదే లైఫ్ కావాలనుకుంటే అంతకంటే గొప్ప దేవుడు చేయగలడు, కానీ నేను దాన్ని కోరుకోలే. మరి మోషే ఏం చేశాడు, మనం పోయిన వారం దాని గురించి విన్నాం. మరి ఐగుప్తు యొక్క సుఖ భోగముల కంటే దేవుని గురించిన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. కాబట్టి ఇక్కడ వాక్యం చదివాం. మరి ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనంలో ఏమని చెప్పబడుతుంది? నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. ఆమేన్. దేవుడు నీకు ఏం చెప్పాడో దాన్ని నువ్వు చేయాలి. నోవహు ఏం చేశాడు? అట్లు చేసానని ఇక్కడ ఒక లేఖనం ఉంటే ఒక పాస్టర్ ఏమన్నాడంటే, నోవు అట్లు చేసాను. మరి అమ్మ పాస్టర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? పెసరట్లు చేయాలి, అట్లు చేయాలి, ఈ అట్లు చేయాలన్నాడట ఆయన. అది కాదు, పెసరట్లు చేసేది కాదు. దేవుడు ఏం చెప్పాడో నోవు అది చేశాడు. దేవుడు ఓడను ఏ విధంగా కట్టమన్నాడో నోవహు ఆ విధంగా ఓడను కట్టాడు. ఆయన ఆ దాంట్లో సొంత ఆలోచన కలపలేదు, సొంత జ్ఞానమును కలపలేదు, సొంత తెలివితేటలను కలపలేదు, కానీ దేవుడు ఏది చేయమన్నాడో అది ఆయన చేశాడు. నిజమైన ప్రియమైన సోదరి సంగమా, దైవజనుడా, దేవుడు ఏది చెప్పాడో నువ్వు దాన్ని చేయవలసినది అంతే. అది కష్టమైన, ఇబ్బంది అయినా, అది సమస్య అయినా, ఏదైనా దేవుడు చెప్పినట్లుగా చేయడం మన యొక్క బాధ్యత అయి ఉన్నది. అందరూ మామేం చెప్దామా? ఇంకేం చెప్పాడు అక్కడ చూడండి, దేవుడు ఏమని చెప్తున్నాడో. 7వ అధ్యాయము 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు చూడండి, దేవుడు ఏమి ఆజ్ఞాపించాడో అది నోవాహు చేస్తున్నాడు. 6వ అధ్యాయం 16వ వచనం చూడండి, లేదా 14వ వచనం చూడండి. 14వ వచనం. వీరే కాదు ఆయా జాతుల ప్రకారం. 6వ అధ్యాయము 13 నుండి చదవండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కదా, నా సన్నిధిని వారి అంతం వచ్చింది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. స్థితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. హల్లెలూయా. భూలోకం అంతా చెడిపోయిందట. కాబట్టి నోవాహు ఇప్పుడు నీకోసం ఏం చేయి? ఒక ఓడను తయారు చేసుకో, నీకోసం ఒక ఓడను తయారు చేసుకో. మరి ఆ యొక్క ఓడ యొక్క ఇంజనీర్ ఎవరు? దేవుడే దాని ఇంజనీర్ అయి ఉన్నాడు. అందరూ మామని చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చెప్పాడో దాన్ని నోవాహు చేస్తున్నాడు అంతే. కాబట్టి ఒక ఓడను తయారు చేసుకోమని దేవుడు చెప్పినప్పుడు నోవాహు ఏం చేశాడంటే ఓడను తయారు చేయడానికి ముందుకెళ్ళాడు. దేవునికి ప్రశ్నలు వేయట్లే, అయ్యా ఓడ గట్టరాదయ్యా, నాకు నేను ఓడ కట్టేవాడిని కాదయ్యా, వ్యవసాయం చేసేవాడిని అయ్యా అని దేవుణ్ణి అడగలేదు. కానీ ఓడను కట్టు అంటే ఆయన ఓడను కట్టడానికి వెళ్తున్నాడు. దేవునికి ప్రశ్నలు వేసేవారు కాదు, కానీ దేవుడు చెప్పినట్లు వినేవారు కావాలా దేవునికి. అందరూ మామేం చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కూసమంటే కూర్చునే వాళ్ళు కావాలి, లెమ్మంటే లేచేవారు కావాలి. ఏలియా కేరుతు వారి దగ్గరకు వెళ్ళమంటే వెళ్ళాడు. ఏలియా ఇప్పుడు నువ్వు కదలమంటే ఏలియా కదులుతున్నాడు. అలాంటి వారు దేవునికి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రశ్నించే వాళ్ళు కాదు, కానీ దేవునికి నమ్మే వాళ్ళు అవసరమైనది. అందరూ మామేం చెప్దామా? గట్టిగలలో చెప్దాం హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, ఇప్పుడు నీ ఒక ఓడను తయారు చేసుకో. ఒకసారి చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం. నేను ఆ రెండింటిని జాగ్రత్తగా చెప్తుంటాను, మీరు దాన్ని పట్టుకోండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవు దినములో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడ ఓకే, నోవు దినములో జరిగినట్లు మనుష్య కుమారుని దినములో జరుగును. ఆమేన్ చెప్తామా? మనుష్య కుమారుని దినములు అంటే ఏమిటి? మనం నివసిస్తున్న దినాలు. మరి నోవు దినములో ఏం జరిగిందో మనుష్య కుమారుని దినములో అదే జరుగును. అందరూ గట్టిగలలో చెప్పండి అమ్మా. ఆమేన్ చెప్తామా? ఇప్పుడు మనం నివసిస్తున్న దినాలు. మరి నోవు దినములో దేవుడు ఏమన్నాడంటే, నోవు నీకోసం ఒక ఓడను కట్టు. మరి ఆ దినంలో ఒక ఓడ ఉంటే ఈ దినంలో ఏముండాలి? వినాలే. చెప్పేటోడు చెమటోడైనా వినటోనికి విగ్రహం ఉండాలి. మరి ఈనిటోళ్ళకి విగ్రహం లేకుండా చెప్పేటోడు చెమటోడు అయితే ఏం లాభం? నత్తోడు చెమటోడు ఎట్లా కూడితే ఎట్లుంటుందో అట్లుంటుంది పరిస్థితి. ఈయనకి నత్తి, వానికి చెమటు. కాబట్టి జాగ్రత్త వినండి. ఎందుకంటే దయ్యం విననీయదు వాక్యాన్ని. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడు గమనించండి, నేను ఒక చక్కటి ఆలోచనను మీ దగ్గర తీసుకురావాలని నేను ప్రయత్నిస్తున్నా. జాగ్రత్త వినాలా. చూడండి నా ప్రియమైన సోదరి సోదరుడా, మరి నోవు దినములో ఎట్లయితే ఉందో ఈ దినములో అలాగే ఉండును అని వాక్యం సెలవిస్తుంది. మరి నోవు దినములో ఓడ ఉంది, ఈ దినములో ఓడ ఎక్కడుంది? అర్థమైందండి? ఆమెను చెప్తారా? నోవు దినములో ఏముంది? ఓడ ఉంది. ఓడను కట్టడానికి నోవు ఉన్నాడు. మరి ఈ దినములో ఓడ ఎక్కడుంది? ఓడను కట్టే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఆమెను చెప్తామా? మరి నోవు దినములో నోవు ఒక ప్రవక్త అయితే, మరి ఈ దినానికి ప్రవక్త ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజున నోవు ఓడలోకి రమ్మని పిలిస్తే, ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొని రండి అన్నాడు ఈ ప్రవక్త. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున ఆయన ఎవరు? హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడా, ఆ దినములో ఏమున్నదో ఈ దినములో అదే ఉన్నది. అందరం ఆమె చెప్తామా? మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నోవు దినములో ఉండినట్లు ఆదికాండం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయంలో చాలా చక్కటి విషయాలు అక్కడ రాయబడ్డాయి. మరి చక్కగా మనం ధ్యానించుకుందాం. 5వ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో. ఇప్పుడు కూడా సేమ్ ఉందండి. అప్పుడున్నట్టు ఇప్పుడు ఉందా అయ్యగారులు? అప్పుడున్నట్టు ఇప్పుడు ఉందా? నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులన్నీ. నేను అటు రెండో వారం క్రితము ఊహ అనే వర్తమానం గురించి చెప్పా. ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరుని చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. మనిషిని చేసినందుకు తప్పైంది అనుకున్నాడట దేవుడు. ఆమె చెప్తాం, నొచ్చుకున్నాడు ఆయన. ఎందుకంటే మనిషి ఆలోచన చెడిపోయింది, మనిషి నడవడిక చెడిపోయింది, మనిషి ఊహ చెడిపోయింది, మనిషి యొక్క చూపు చెడిపోయింది, మనిషి యొక్క ప్రవర్తన చెడిపోయింది. ఇది చెడిపోయినందుకు దేవుడు నొచ్చుకున్నాడట. ఇలాంటి వారిని చేసింది అనుకున్నాడట ఆయన. నా ప్రియమైన సోదరుడు, కొద్దిమందికి మనం సాయం చేసినప్పుడు వాళ్ళు ఏదైనా రివర్స్ చేస్తే ఇలాంటి మనుషులకు ఆమె సాయం చేసింది అని అనిపిస్తుంది. సేమ్ దేవుడు కూడా అదే విధంగా అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఆ మనుషులను నేను ఎందుకు చేశానని చెప్పి ఆయన హృదయం నొచ్చుకుందట, బాధపడ్డాడట. అయితే అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆ కాలంలో మరి భూమి మీద ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఆయన నోవై ఉన్నాడు. నోవు భూమి మీద అంతా వెతికాను, అందరూ చెడిపోయారు, మనుషులందరూ చెడిపోయారు, కానీ నీవు మాత్రమే నా యెడల భయభక్తులు కలిగి ఉన్నావు. ఆమేన్ చెప్దామా? దేవుని యందు భయభక్తులు గల వారిని ఆయన నాశనం చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా అనీతిమంతులతో పాటు నీతిమంతులను చంపేస్తావా అని అడిగాడు ఆయన. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, నీవు నీతిమంతులు గనక వారితో పాటు నీవు వర్షంలో నశించిపోకూడదు. నీ కోసం ఒక ఓడను కట్టుకో. ఆమెను చెప్తామండి. నువ్వు నీతిమంతుడు అయితే ఈరోజు నీకు ఒక ఓడ ఉన్నది. ఆ ఓడ ఏదో నేను చూపెట్టబోతున్నాను ఈ రోజున.
దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఓడ ఎక్కడుందో నేను చూపెట్టబోతున్నాను. అయితే సురక్షితమైన స్థలం బయట కాదు, కానీ సురక్షితమైన స్థలం ఓడలోనే ఉన్నది. హల్లెలూయా. సురక్షితంగా నువ్వు బయట ఉండలేవు, కానీ సురక్షితంగా ఓడలో మాత్రమే ఉండగలవు. అందరూ ఆమేన్ చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మరి నరులంతా చెడిపోయారని 7వ వచనం, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించి, అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప నొందిన వాడయ్యను. అక్కడ ఉన్న ప్రపంచం అంతా చెడిపోయింది. నేను దినాలు మన దినాలను కరెక్ట్గా చెప్తే సేమ్ ఉన్నాయి. మన అంశం అది కాదు కాబట్టి నేను అటు వెళ్ళట్లే. మరి అక్కడంతా చెడిపోయింది. ఆమెను చెప్తారండి. అసలు ప్రపంచం అంతా ఎట్లా చెడిపోతుందబ్బా అనుకున్నా. నేను ఎట్లా చెడిపోతుంది అనుకున్నా. కానీ సైతానుడు భలే కుయుక్తి గలవాడు. ఆమెను చెప్తామండి. ఒకప్పుడు సైతాన్ దగ్గరికే మనల్ని పిలిచేటోడు వాడు. అంటే సినిమా థియేటర్లో ఉండేవాడు వాడు. రండిరా అని పిలిచేటోడు. పోయొచ్చే వాళ్ళందరూ పోయొచ్చేది, వీలుంటే పోయేది, వీలు లేని వాళ్ళు ఇంటికాడ ఉండేది. కాబట్టి వాడు ఏమన్నాడంటే, మీకు తీరిక లేదు కానీ నేనే మీ ఇంటికి వస్తాడు. ఎట్లా వచ్చాడు? ఒక టీవీ, ఒక పెట్టెలాగా వచ్చి అలా కూర్చున్నాడు. కూర్చుంటే మరి కొద్దిమంది పొలం పనులకు అటు ఇటు పోతున్నారు. అప్పుడు వాడు అనుకున్నాడు, ఇట్లా కుదరదు, నేను రూపాంతరం చెందాలా, ఇట్లా కుదరదు, నా రూపాన్ని నేను మార్చేయాలా, కాబట్టి నేను నీ ఇంట్లో కాదు కూర్చునేది, నీ జేబులో కూర్చుంటానని వచ్చాడు. ఇక్కడ ఇంట్లో కూర్చున్నాడు. ప్రపంచం అంతా ఎక్కడుంది ఇప్పుడు? ఇక్కడ ఉంది. మరి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పాడైంది దేంతో? ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చినాక మొత్తం. ఇప్పుడు నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా అని చూస్తే ఒక్కడు దొరకట్లే. ఆమెను చెప్తామండి. హల్లెలూయా. సైతాన్ అందరినీ నాశనం చేసింది. అయితే ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడైన నోవహు ఒక ఆయన ఉన్నాడట అక్కడ. మరి ఆ రోజున నీతిమంతుడు ఉంటే ఈ రోజున కూడా నీతిమంతులను దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ నీతిమంతులను నశింపజేయడు, అగ్నిలో వారిని కాల్చాడు. ఆయన వారి కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన వారిని రక్షించే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మరి ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మీకోసం ఒక ఓడను కింది చదవండి 14వ వచనం. సితిసారపు రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలపటను దానికి కీలు పోయవలెను. అది ఆమేన్ చెప్తామండి. ఏం చేయమన్నాడు? సితిసారపు రానుతో. ఇక్కడ సమ్మెల్ రాజు గారు ఉన్నారు. మరి ఆయన ఫారెస్ట్ దాంట్లో జాబ్ చేశాడు. మనం మేము హనుమకొండ పోయేటప్పుడు ఆయన ఫారెస్ట్కు సంబంధించిన అన్నీ చెప్తే నేను షాక్ అయిపోయా, ఇన్ని ఉన్నాయా ఇందులో అని. మరి ఇప్పుడు ఏ కర్ర తీసుకోమన్నాడు దేవుడు? సితిసారపు కర్ర. ఆయన సితిసారపు కర్ర అంటే మనం చింతకాయ కర్ర తెత్తే ఎట్లుంటుంది చెప్పండి? ఆయన ఏ కర్ర అన్నాడో అదే కర్ర వాడాలి. అయ్యా ప్రభువా నీకు తెలియదయ్యా, ఆ కర్ర తేలికగా ఉంటుంది, ఆ కర్ర నీళ్ళల్లో మునిగిపోతుంది, అట్లా కాదయ్యా నేను ఈ కర్రతో చేస్తా అంటే ఆయన ఏమంటాడు? నువ్వు బోరా నా దగ్గర నుండి అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడో దాన్ని మాత్రమే వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు ఏది చెప్తున్నాడో నోవు దాన్ని వింటున్నాడు. సితిసారపు కర్రతో రాను చేసు ఆ యొక్క ఓడను తయారు చేయన్నాడు ఆయన. ఇప్పుడు దాన్ని తెచ్చాడు. ఆ కర్ర ఎలా ఉంటుందంటే మరి దానికి అన్ని రంధ్రాలు ఉంటాయట. ఆ కర్రకు మొత్తం రంధ్రాలు ఉంటాయట. ఇప్పుడు ఈ కర్రను తీసుకొని నీళ్ళల్లో వదిలితే కర్ర నీళ్ళను పీల్చుకొని ఏమవుతుంది? మునిగిపోతుంది. అయినా నోవు అడగట్లే, అయ్యా ఇన్ని కర్రలు ఉన్నాయి, ఈ కర్రను ఎందుకన్నావు ప్రభు అని అడిగాడా? అడగడం మన బాధ్యత కాదు, నమ్మడం మన బాధ్యత. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి రోజున అడిగే వాళ్ళు కాదు, దేవునికి నమ్మే వాళ్ళ కోసం ఆయన వెతుకుతున్నాడు. ఆయన ఏం చెప్పాడో దాన్ని నమ్మే వాళ్ళు కావాలని దేవుడు వెతుకుతున్నాడు. అందరం ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దాన్ని తీసుకో,
దాన్ని ఓడని చేయి. ఏం చేయంటే కర్రలన్నిటినీ చక్కగా అడిగిపోయి ఆ శృతిసారపు కర్రలు ఎక్కడున్నాయి అన్నిటిని కత్తిరించుకొని రా, వాటన్నిటిని కట్ చేయి. దేవుని వాక్యం కట్ చేసేదై ఉన్నది. దేవుని యొక్క కుడి చేతిలో ఇదిగో 2 అంచుల వాడి కలిగిన ఖడ్గం ఉన్నది. అందరం ఆమెను చెప్దామా? గట్టిగా చెప్దామా? నీ అనుకున్న కత్తి ఎందుకు పట్టుకున్నాడు ఆయన? అయ్యా ప్రభువా, నువ్వు కత్తి ఎందుకు పట్టుకున్నావు నాయన చేతిలో? కత్తి దేనికి ఉపయోగిస్తారు? దేనికి ఉపయోగిస్తారండి? ఆపరేషన్ చేసేటప్పుడు ఏం కావాలా? కత్తి కావాలా? ఆమె చెప్దామా? కత్తి నీలో ఉన్న చెడంతటిని కోసి బయటపడేస్తుంది. ఒకవేళ అక్కడ కంతి ఉందా, ఆ కంతిని కత్తి ఏం చేస్తుంది? కోసేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అక్కడ క్యాన్సర్ ఉందా, ఆ క్యాన్సర్ వరకు ఆ కత్తి కట్ చేసి ఆపరేషన్ చేసి బయటపడేస్తుంది. అయితే మన దేవుని వాక్యము 2 అంచుల వాడి కలిగిన ఖడ్గమైనది. అది నీ హృదయ తలంపులలో పాపం ఉంటే దాన్ని కట్ చేస్తుంది. నీ హృదయంలో పాపం ఉంటే కట్ చేస్తుంది. నీ ఊహలలో పాపం ఉంటే కట్ చేస్తుంది. దేవుని వాక్యము కత్తిరించేదై ఉన్నది. దేవుని వాక్యము ఆపరేషన్ చేసేదై ఉన్నది. దేవుని వాక్య ఖడ్గము నీ లోపల పనికిరాని తీగలన్నిటిని కత్తిరించి పడేసేదై ఉన్నది. అందరం ఆమేన్ చెబుదామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు అర్థమైంది. అందుకా ప్రభు ఆ కత్తి నువ్వెందుకు పట్టుకున్నావు అని నేను అనుకున్నా. దేవుని యొక్క వాక్య ఖడ్గము మనిషి మూలుగలోకి, కీళ్ళలోకి, నరముల్లోకి, ఆలోచనలోకి అది దూరుతుందట. ఆమె చెప్తామా? ఈ డాక్టర్ పట్టుకున్న కత్తి కంతి కనబడితే కంతిని తీసేస్తుంది, కానీ ఆలోచనలు చెడ్డ అయితే కట్ చేయలేదు. మరి ఇప్పుడు దేవుని వాక్య ఖడ్గం మనిషి యొక్క ఆలోచనలు కూడా కట్ చేసి పెడుతుంది. అది ఓ దేవునికి మహిమ కలుగునుగాక. అది మూలుగలోకి దూరగలదు, మనిషి యొక్క ఆలోచనలకు దూరగలదు, మనిషి యొక్క తలంపులకు దూరగలదు. అది బలమైన ఖడ్గమై ఉన్నది. హల్లెలూయా. ఆయన పోయి కర్రంతా కట్ చేసుకొని వచ్చాడు. కర్రంతా ఆడ పెడితే అన్ని రంధ్రాలతో ఉన్నది ఆ కర్ర. ఆమెను చెప్దామా? ఆయన కూడా ఈ కర్రలన్నీ కట్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. ఇవన్నీ శిథిసారపు రాన్లే. ఏవి? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులో. కూసున్న మీరు కర్రలు కాదు. నేను ఆ కర్రల గురించి మాట్లాడట్లే, మీరే ఆ కర్రలు. ఆమె చెప్దామా? మన జీవితంలో ఎన్నో పొరపాట్లు ఉన్నాయి, మన జీవితంలో ఎన్నో ఓల్స్ ఉన్నాయి, మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎంతో కొట్టబడిన వారము, ఎంతో పాపంతో ముంచబడిన వారము. అక్కడ ఉన్నవారు చూసి అన్నారు, ఇదిగో ఈ కర్రలు పనిచేస్తాయా ఓడ కోసం, ఈ కర్రలు పనిచేస్తాయా నీ మహిమను చెప్పడానికి, ఈ కర్రలు దేనికోసం పనిచేస్తాయి, ఇవి పనికిరాని కర్ర అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, నాకు ఆ కర్రే కావాలి. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కర్ర నాకు అవసరమైనది. మనుషులు దేన్ని తృణీకరించారు, అది ఆ కర్ర నాకు కావాలి. అందరం గట్టిగా చెప్దామండి. మీకు సంతోషంగా లేదా? అందరం ఆమెను చెప్దామా? సమాజంతో తృణీకరించబడ్డ వారిని, ఎవరి చేత మనం ఆదరించబడ్డవారము కాదు. అయితే దేవుడు అన్నాడు, నీవు నాకు కావాలి. ఓ, నీ ద్వారా నేను మహిమను చూపించబోతున్నాను, నీవు నాకు అవసరమైనావు. అందరం ఆమెను చెప్దామా? యోహాను అడవిలోకి వెళ్ళాడు, ఆ నోవా అడవిలోకి వెళ్ళాడు. ఎన్నో అందమైన కర్రలు ఉన్నాయి, దేన్ని కట్ చేయలే, శిథిసారపు కర్రనే కట్ చేసుకొని వచ్చాడు ఆయన. నీ ఊరిలో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, తెలివిగల వారు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, చాలా మేధావులు ఉన్నారు. కానీ దేవుడు నీ ఊరికి వచ్చినప్పుడు నిన్నే కట్ చేసుకొని వచ్చాడు ఆయన. నీవు నాకు కావలసి ఉన్నావన్నాడు ఆయన, నీవు నా ఓడగా ఉండవలసి ఉన్నావన్నాడు ఆయన. ఓ దేవునికి మహిమ కలుగును గాక. అందరం ఆమెను చెప్దామా? మీ సంతోషం లేదా అండి? కొందరికి అసలే సంతోషం ఉండదు, అసలే ఉండదు. కొందరికి సంతోషం వచ్చినా ఉండదు, బాధ వచ్చినా ఉండదు. మీకుందా? మనిషికి డబ్బు లేకున్నా సంతోషం ఉండాలి. ఎంత డబ్బు ఉండి సంతోషం లేకపోతే ఏం పని అండి? ఏం లాభం అది? దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడా, మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఆ కర్రకన్నీ ఓల్స్ ఉన్నాయి. 14 వచనం, శిథిసారపు రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. కీలు పూయవలెను. కీలు అంటే ఏంటిదో తెలుసండి? కీలు అంటే మరి ఈ చెట్లలో నుండి వచ్చే దాన్ని ఏమంటారు? గమ్ కాదు, చెట్ల లోపల నుండి తీస్తారు చూడు, అన్ని పట్టంగా పట్టంగా చెక్కంగా దాన్ని
శాఖ పొట్టు, దాన్ని పడతారు చూడండి, దువ్వడ పట్టంగా ఇప్పుడు మొత్తం పొట్టంతా రాలుతుంది కదా, ఆ పొట్టును తీసి అందులో కొంత కలిపి దాన్ని బాగా పిసికి దాన్ని కలిపి గట్టిగా సాటలకు పూస్తారు చూడండి. సాటలకు ఏం పూస్తారు? వాస్తవానికి సాట అంతా రంధ్రాలతోటే ఉంటుంది, కానీ దాన్ని మనం ఏమేమి కలుపుతాం, ఏదేదో కలుపుతారు. మరి చెప్పమ్మా సాటను కలిపేటోళ్ళు. అప్పుడు నేను ఓడ గురించి చెప్తా. ఏం కలుపుతారు అలా? మంచిగా చెప్పండి. పేపర్లు, మెంతులు, ఇంకా పసుపు మంచిగా కలిపి పెడితే ఆ సాట టంగ్ టంగ్ అంటది, రంధ్రాలన్నీ కూడిపోతాయి, ఒక్క బియ్యం గింజ కూడా పోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇప్పుడు ఈ రంధ్రాలకు ఆయన ఏం చేయమన్నాడు? కీలు పూయమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కీలు పరిశుద్ధాత్మ అయినదే. ఓల్స్తో నింపబడ్డ మనకు ఆయన పరిశుద్ధాత్మతో పూసిపెట్టాడు. ఆయన విమోచన దినము వరకు మనం ముద్రించబడ్డామని వాక్యం సెలవిస్తుంది. లోకం యొక్క కార్యములు వచ్చినప్పుడు అందులో మునిగిపోకుండా దేవుడు తన పరిశుద్ధాత్మని కీలుతో మనల్ని పూసాడు ఆయన. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని పూయి, ఆ కీలును పూయి అన్నాడు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఆ కీలును ఆయన దాన్ని పూసినప్పుడు అది చాలా గట్టిగా తయారైపోయింది. అది చాలా గట్టిగా అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ సరి గట్టిగా చప్పలు కొడతారా? మరి చాలా కార్యాలు మనం ధ్యానించాలి. మరి దేవుని వాక్యము చాలా గొప్పదై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమన్నాడు? కీలును దాన్ని పూయము. పూసి ఒక చిన్న కార్యం ఆయనే తయారు చేసుకున్నాడు, ఆయనే అందులో కూర్చున్నాడు. ఆ ఓడ తప్పించుకునే స్థలం. ఆమేన్ చెప్దామండి. ఓడ ఏమిటి? ఏది తప్పించుకోలేదు, ఈ ఓడ ఒక్కటే తప్పించుకుంటుంది. ఆ జలప్రలయం నుండి తప్పించుకునే చోటు ఆ ఓడే. నోవు గట్టే ఓడే తప్పించుకునే చోటు అయి ఉన్నది. అందరం ఆమేన్ చెప్దామా? కాబట్టి నా ప్రియమైన సోదరుడా, మరి కీలు ఎలా తయారు చేస్తారు? ఒక చెట్టును కొడతారు, అది జిగుడు వలె ఉండును. జిగుడు వలె ఉండును. మరియు దానిని బాగా కొట్టేదరు, తర్వాత దాన్ని ఉడకబెట్టేదరు. ఈ జిగుడునంత తీసుకొని నీళ్ళల్లో వేసి ఉడకబెడతారట. తర్వాత దాన్ని పోస్తారు. అప్పుడు అది ఏమవుతుందంటే కీలుగా మారుతుందట. అప్పుడు మొత్తం ఏం చేస్తారు? ఇక్కడ చూస్తున్నాయి, ఇది ఉందండి పుల్పెట్టు, దీనికి మొత్తం కీలు పూసాం, అందుకే ఇప్పుడు నీట్గా కనబడుతుంది. కానీ వచ్చినప్పుడు ఇంత రంధ్రాలు ఉన్నాయి దీనికి. ఆమెను చెప్దామా? మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో రంధ్రాలు ఉన్నాయి మనకు, కానీ ఆయన పరిశుద్ధాత్మతో పూసాడు ఆయన. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా ఆ కీలును తయారు చేసి దానికి బాగా పూస్తారట. మనకు ఈజీగా అర్థం కావాలంటే ఒక సాటకు మనం ఎట్లా పూస్తామో ఆ విధంగా దాన్ని పూస్తారట. అయితే క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనను పొందుకున్న ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మనే కోటును ఆయన కప్పును. అప్పుడు ఏకాత్మ గలవాడై క్రీస్తు తప్ప మరి ఏది ఆయన చూడలేడు. అందరి మామని చెప్దామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరి చూడ, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మరి పనికిరాని కర్రను తీసుకొని ఓడ తయారు చేస్తున్నాడు. ఆమెను చెప్దామా? హల్లెలూయా. అందుకని వాక్యం అంటుంది, దరిద్రులను పెంటకుప్ప నుండి లేవనెత్తుతాను అన్నాడు ఆయన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అనే వాక్యం సెలవిస్తుంది. 16వ వచనం. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మోరేడు కిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని పక్కకు ఉంచవలెను. క్రింది అంతస్తు, రెండవ అంతస్తు, ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దాన్ని ముగించవలెను. కిటికీ ఎక్కడ పెట్టాలట? ఎక్కడ పెట్టాలండి? పైన. నువ్వు నేనైతే ఏమడుగుతావు? అయ్యా, అన్ని ఓడలు చూసా, ఫ్యాషన్ ఓడలు చూసా, ఓడలకన్నిటికీ కిటికీలు సైడ్ ఉంటే నువ్వేంటి ప్రభు పైన పెట్టమంటావు? ఇట్లా అడిగేటోడు కాదండి. దేవుడు చెప్తే చేసేటోళ్ళు కావాలి ఆయనకు. ఆయన ఎతికేదంతా వాళ్ళ కోసమే. ఆమెను చెప్దామా?
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పైన కిటికీ పెట్టమంటే ఆయన అన్నాడు, ఎస్ ప్రభువా, పైనే పెడతా. ఆమె చెప్దామా? హల్లెలూయా. ఓయ్ నోవు తాత, నిన్నందరూ వచ్చి పిచ్చోడు అంటారు, కిటికీకి అక్కడ ఎందుకు పెడుతున్నావు అంటే, లోకం ఏమని అనుకొని నా దేవుడు ఏమనుకుంటున్నాడో అది నాకు కావాలన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఆయన కిటికీని పైన పెట్టమంటే పైన పెడతా అన్నాడు. చదవండి. ఓడ తలుపు దాని పక్కకు ఉంచవలెను. క్రింది అంతస్తు, రెండవ అంతస్తు, మొదటి అంతస్తు, రెండవ అంతస్తు, మొదటి అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ఈ ఓడ ఎన్ని అంతస్తులు కట్టబడాలి? 3 అంతస్తులు. నోవు కట్టిన ఓడ ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులు. మరి నా ప్రియమైన సోదరి సోడ, ఈరోజున్న ఓడ కూడా 3 అంతస్తులు ఉండాలా? ఎన్ని ఉండాలా? 3 అంతస్తులు ఉండాలా? దేవునికి మహిమ కలుగునగాక. మరి ఆ రోజున ఉన్న ఓడ 3 అంతస్తులు ఉంటే ఈ రోజున ఉన్న ఓడ కూడా ఖచ్చితంగా 3 అంతస్తులు ఉండాలా? కాబట్టి 3 అంతస్తుల ఓడను ఆయన కట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒక అంతస్తులో పక్షులు ఉంటున్నాయి, ఒక అంతస్తులో జంతువులు ఉంటున్నాయి, ఒక అంతస్తులో నోవు అతని కుటుంబం ఉన్నది. 120 సంవత్సరాలు బోధిస్తే ఒక్కరు రాలే, ఆయన కుటుంబమే ఆ ఓడలోకి వచ్చింది. ఎన్నిక చేయబడిన జంతువులు ఆ ఓడలోకి వచ్చాయి. 2 రామచిలుకలు వచ్చాయి, 5 ఆ మృగములు, ఆ ఆడ మృగముఖం అక్కడికి వచ్చింది. మిగతా వాటితో చెప్తున్నాయి అవి, ఓయ్ ఎడిపోతున్నావు అంటే మేము నోవు కట్టిన ఓడలోకి వెళ్తున్నాం అంటున్నాయి అవి. పక్షులు వచ్చాయి, జంతువులు వచ్చాయి, నోవు యొక్క కుటుంబం అందులోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ ఓడలోకి రావాలంటే ఎన్నిక చేయబడి ఉండాలి. ఎవరు పడితే వారు అక్కడికి రారు, కానీ ఎన్నికలో ఉన్న నోవు కుటుంబం మాత్రమే అక్కడికి వచ్చింది. ఈ రోజున ఈ ఓడలోకి రావాలంటే నువ్వు ఎన్నికలో ఉండాలి. అందరం ఆమేన్ చెప్దామా? ఎందులో ఉండాలి? సంఘం యొక్క బుక్లో ఫస్ట్ పేరు ఉంటే పోతావా? పోతారండి? ఎక్కడ ఉండాలా? దేవుని యొక్క మైండ్లో ఉండాలి నువ్వు, దేవుని యొక్క మనసులో ఉండాలి నువ్వు, ఆయన ఆలోచనలో ఉండాలి నువ్వు, ఆయన తలంపులో ఉండాలి నువ్వు. అట్లయితేనే అర్థమవుతుంది. అందుకనే వీకేఆర్ గానికి అసలు అర్థం కావట్లే. సమస్య ఏంటంటే వాడు అక్కడ లేడు. 3 గంటలకు నేను సెలవేయబడుతున్న పేతురు కోడి కుక్కురుకు అంటది, నేనెవరో నీకు తెలియదు అన్నప్పుడు కోడి కుక్కురుకు అని కూస్తుంది పేతురు, అప్పుడు గుర్తుపెట్టుకున్నాడు ఆయన. మధ్యాహ్నం 3 గంటలకు 2-3 గంటలకు ఒక కోడి కుక్కురుకు అన్నదట. పిచ్చి కోడి, బుద్ధి లేని కోడి, దీనికి ఎప్పుడు తెల్లారిందో ఎప్పుడు చీకటి పడదో దీనికి తెలియదు. దరిద్రపు కోడి, ఏం కోడి అని మిగతా కోళ్ళు తిడుతున్నాయి, కానీ ఆ కోడి ఎందుకు కూసింది? అందరం ఆమేన్ చెబుదామా? ప్రవచనాన్ని నెరవేర్పు చేస్తుంది ఆ కోడి, వాక్యాన్ని నెరవేర్పు చేస్తుంది ఆ కోడి. మరి ఆ కోడి భాష ఎవరికి అర్థమైంది? పేతురుకి అర్థమైంది ఆ భాష. ఏడుస్తున్నాడు, ప్రభువా నేను తప్పు చేశాను నాయన. మిగతా కోళ్ళకు వెర్రిగా కనబడ్డది, పిచ్చిగా కనబడ్డది. ఈ వాక్యం మిగతా వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని కృప ఉన్నది. ఎన్నికలో లేకపోతే ఇది నీకు అర్థం కాదు. నువ్వు ఖచ్చితంగా ఎన్నికలో ఉండవలసి ఉన్నది. అందరం ఆమేన్ చెప్దామా? ఇప్పుడు నోవు ఎన్ని అంతస్తులు కట్టమన్నాడు? 3 అంతస్తులు. కాబట్టి మరి ఇప్పుడు మన ఓడ గురించి చూద్దాం. ఒకటి నీతికరణ, రెండోది శుద్ధీకరణ, మూడోది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అర్థమైందండి? ఇప్పుడు 3 అంతస్తులు ఏమిటి? నోవు కట్టిన 3 అంతస్తులు ఏమిటి? మొదటి అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు. ఇప్పుడు ఉదాహరణ అనుకుందాం. మొదటి అంతస్తులో ఏమున్నాయి? పక్షులు ఉన్నాయి, లేకపోతే మొదటి అంతస్తులో జంతువులు ఉన్నాయి, రెండో అంతస్తులో పక్షులు ఉన్నాయి, మూడో అంతస్తులో ఆ యొక్క నోవు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అందరం ఆమేన్ చెప్తామా?
గట్టిగా హల్లెలూయా చెప్దామా? మరి ఆ ఓడలోకి దేవుడు వచ్చాడు అక్కడ. ఎందుకంటే నోవు దేవుడు ఏం చెప్పాడో ఆయన దాన్ని చేశాడు కనుక దేవుడు అక్కడికి వచ్చాడు. నీ సంఘము దేవుని వాక్య ప్రకారం చేసినట్లయితే ఆ సంఘంలోకి ఆయన దిగి వస్తాడు. ఆయన నీ సంఘము క్రమంగా ఉన్నట్లయితే ఆ క్రమంలోకి దేవుడు దిగి వస్తాడు. ఆయన అందరు మామేం చెప్దామా? గట్టిగా హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరి చూడ, నోవు కట్టిన ఓడకి ఎన్ని అంతస్తులు ఉన్నాయి? 3 అంతస్తులు ఉన్నాయి. మరి ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే చూడండి, చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఒకసారి మనం అపోస్తల కార్యము 2వ అధ్యాయము లేదా చూడండి మత్తయి సువార్త చాలా జాగ్రత్త వినండి. ఇవే అర్థం కాక తలకాయలు పగలగొట్టుకుంటున్నారు స్టూడియోలో. అర్థం కాక తలలు పగిలిపోతున్నాయి స్టూడియోలలో. కాబట్టి మీరు చాలా జాగ్రత్త వినాలా, మీరు చెప్పేవాళ్ళుగా ఉండాలా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి 16 నుండి చదవండి. 11 మంది శిష్యులు 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఇప్పుడు మనోళ్ళు కూడా ఇది వింటూ ఉంటారు. కాబట్టి నేను అన్ని లేఖనాలు తీసి ఎందుకు చూపెడుతున్నానంటే ఇందులో ఉండే లైవ్లో వాళ్ళు వస్తారు, నాకు తెలుసు. ఎందుకంటే యేసు ప్రభుని ఎప్పుడు పట్టుకుందాం అని చూసారా శాస్త్రుల పరిచయాలు. ఈ ఈకేఆర్ గాడు వాని టీం అంతా ఈయన ఎప్పుడు పట్టుకుందాం అని చూసుకుంటూ ఉంటారు. కానీ వానికి అవకాశం దేవుడు ఇయ్యాడు. ఆమెను చెప్దామా? పట్టుకోవడానికి ఏం లేదు వాక్యం తప్ప. కాబట్టి 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. అక్కడ ఒకడు పోయాడు. వాని పేరు ఏం పేరు? 12 మంది ఉండే. అందులో యూదా ఇస్కరియోతు చచ్చిపోయాడు. ఎంతమంది శిష్యులు ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఇక్కడ వీకేఆర్ గారు లేడు, వాని తాత లేడు, వాని ముత్తాత లేడు. శిష్యులు ఉన్నారు 11 మంది. మరి ఆ శిష్యుల పేర్లు కూడా బైబిల్లో రాయబడ్డాయి. మరి ఆ 11 మందికి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన తిరిగి లేచిన తర్వాత వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించి, అంటే చనిపోయిన ఆయన ఎట్లా లేస్తాడని సందేహం వచ్చిందట. అందులో తోమ అడిగాడు, అయ్యా నువ్వు నిజంగా లేస్తే ఏది నీ గాయాలలో వేలు పెట్టని అని అడిగాడు ఆయన. ఇండియాకు సువార్తను తీసుకొచ్చిన తోమ. అది తోమ సమాధి దగ్గరికి వెళ్ళి చూడేసే దాన్నే దొరికింది. ఫస్ట్ దేవుని నమ్మిన వాళ్ళు ఎవరో తెలుసండి? బ్రాహ్మణ్స్ నమ్మారు అక్కడ. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కాదు దేవుని నమ్మింది. ఈ పిచ్చోళ్ళకి అర్థం కాదు. నా ప్రియమైన సోదరుడా, మరి ఆ తోమ ఎప్పుడైతే ఆయన వేళ్ళు పెట్టాడో దేవుడు అన్నాడు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. మనం ధన్యులం. ఎందుకంటే మనం ఆయన నమ్ముతున్నాం. మనము హృదయపూర్వకంగా ఆయనను మనం నమ్ముతున్నాం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? అయితే యేసు వారి యొద్దకు వచ్చి 18వ వచనం, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. గమనించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి. ఇన్ ద నేమ్ అని రాయబడ్డది ఇంగ్లీష్ బైబిల్లో. ఇన్ ద నేమ్ అంటే పేరులోకి ఏమన్నాడు ఆయన. అర్థమైందండి? యేసు ఏం చెప్పాడు? తండ్రి యొక్క, మీరు మంచిగా వినాలా. ఎందుకంటే ఈ తగిలించకపోయి అక్కడ ఏంటి ఏం పెళ్ళేది మంచిరాల మొత్తం కాలబెట్టే బాధ్యత ఉంది మీ పైన. జాగ్రత్త వినండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. అర్థమైందా?
ఆమెను చెప్దామా? కిందికి వచ్చారికి ఏమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. చూడండి బైబిల్, నామము, నామములు అని ఉందా? చూడండి అక్కడ చూడండి, నామములు అని ఉందా? నామము అని ఉందా? నామము, నామములు అంటే బహువచనం, నామము అంటే ఇక్కడ బహువచనం ఉందా ఏకవచనం ఉందా? మరి ఈ బందిపోటు బరబ్బలకి ఎందుకు అర్థమవుతలేదు ఇది? అది బహువచనమా ఏకవచనమా? అందుకే చూడండి, కరెక్ట్గా వాక్యాన్ని చూడండి. దేవునికి మహిమ కలుగునగాక. అందరు మామే చెప్దామా? కొన్నిసార్లు ఎట్లుంటుందంటే, ఏయ్ ఊరికే నన్ను ఎందుకు తిడుతాను సార్ అన్నాడట ఒక ఆయన పోయి. సరేరా తిట్టను పోరా గాడిద అన్నాడట. ఏమన్నాడు? తిట్టను పోరా అంటే తిట్టిండా తిట్టలేదా? నవ్వుతారేం బ్రదర్ చెప్పండి, గొంతు పట్టేస్తుంది. సరే తిట్టాడా తిట్టలేదా ఇంతకు? అట్లుంటుంది కొన్నిసార్లు. సరే గమనించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి. ఒకడన్నాడు, ఒక అయ్యగారు, పెంతెకోస్తు అయ్యగారు నాతో మాట్లాడుతున్నప్పుడు, మరి ఆయన గోసి పెట్టుకొని ఉంటాడు, ఆయన చాలా సీనియర్ ముసలాయన. ఆయన ఉన్నాడు, లోనికి అంటే ఇంటిలోనికి అన్నాడు. నేను నీ బొందలోనికి కదా అని అన్నా. అప్పుడు ఇంకా ఫైర్ ఉండేది బాగా, ఇప్పుడు తగ్గింది. అట్లా అంటున్నావేంది? ఏంది నామములోకి అంటే ఇంటిలోకి అంటాడు, దానికి దీనికి ఏమైనా పొంతన ఉందా అండి? ఇంటిలోనికైనా ఉందా? అది ఎక్కడికైనా ఉంది? నామంలోకి. నామం అంటే ఏంటిది? పంగనామమా, అడ్డనామమా, నిలువునామమా? పంగనామం అంటే దేన్ని అంటారు? నిలువునామం అంటే ఇది, అడ్డనామం అంటే ఇది. మరి పంగనామం గురించి మరి అయ్యగారిని తీసుకొస్తా, శ్యామయ్య గారిని, అదేదో గమనించండి నా ప్రియమైన సోదరి సోదరుడా. అయితే నేను అడ్డనామాలు, పంగనామాలు, నిలువు నామాల గురించి చెప్పట్లే, ఇక్కడ యేసు ప్రభు అన్న నామం గురించి చెప్తున్నా. అర్థమైందా? ఆమెను చెప్దామా? కాబట్టి నామంలోకి ఇయ్యమన్నాడు. ఎవరన్నారా మాట? యేసుక్రీస్తు అన్నాడా? ఎందులోకి ఇయ్యమన్నాడు? నామం అంటే ఏంటి? ఎవరికి చెప్పాడు? 11 మంది శిష్యులకు చెప్పాడు. ఆమెనట్రా? సరే, తండ్రి అనేది పేరు అని అంటున్నారు, చాలామంది అంటున్నారు తండ్రి అనేది పేరు. నేను ఫ్రాన్సిస్కి ఏమైతా అండి? ఏమైతా? తండ్రి. నా పేరేం పేరు? తండ్రియా? ఒక లెటర్ రాసి తండ్రికి రాస్తున్నా అని పంపించుతాండి. ఇంటికి ఒక తండ్రి ఉంటాడు. ఏ తండ్రికి పోతుందా లెటరు? ఇప్పుడు నేను ఏమైతా? ఫ్రాన్సిస్కి ఏమైతా నేను? నా పేరేంది? తండ్రేనా? అంటే ఇప్పుడు తండ్రి అనేది పేరా అండి? తండ్రి అంటే బిరుదా పేరా? అంతకుముందు నాకు పెళ్ళి కానప్పుడు నేను తండ్రిని కాదు. ఎప్పుడు వచ్చింది అది? పేరు ఎప్పుడు వచ్చింది? పిల్లలు ఉంటేనే కదండి తండ్రి అయ్యేది. పిల్లలు లేకపోతే తండ్రి అవుతాడా? ఇప్పుడు ఈ తండ్రి అనే పేరు మధ్యలో వచ్చిందా, మొదటి ఉండే ఉందా? నాకు మధ్యలో వచ్చింది అది, కానీ నా పేరు ముందు వచ్చింది. నేను పుట్టంగానే ఆ పేరు వచ్చింది. అయితే ఇది బిరుదు, అది పేరు. ఇది అర్థం కావట్లేదు వీళ్ళకు. ఇదేంటిది? బిందెల బిరుదు. దీని ఏమంటారు? ఇది బిరుదు. ఇప్పుడు నా తండ్రికి నేను కుమారుణ్ణి, నా తండ్రికి సరే నాకే కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు శామ్యూల్ గారు వచ్చాడు, శామ్యూల్ రాజు గారు, అయ్యా మీ కుమారుని పేరు ఏం పేరు అయ్యా అని నన్ను అడిగితే కుమారుడే అన్నాను అనుకో, ఆయన బయటికి పోయి నవ్వి మళ్ళీ లోపలికి వస్తాడు. ఈడెక్కడ పిచ్చోర్రా, ఇలా కుమారుని పేరు ఏం పేరు అంటే కుమారుడే అంటున్నాడు అని చెప్పి మరి ముందు నవ్వుతే ఫీల్ అవుతాడేమో అని బయటికి పోయి నవ్వొస్తాడు మళ్ళా. అంతేనే కదండి? నా కుమారుని పేరు ఏం పేరు అన్నప్పుడు నేనేం చెప్పాలా? ఏం చెప్పాలో తెలుస్తలే. పేరు చెప్పండి అమ్మా, ఏం పేరు? అంతేనా? మరి కుమారుడు అనేది పేరా బిరుదా? బిరుదేనా? హల్లెలూయా. కుమారుడు అనేది బిరుదే, తండ్రి అనేది
నాకెన్ని బిరుదులు ఉన్నాయి తెలుసా? బావ అనే బిరుదు ఉన్నది, బాంబర్ది అనే బిరుదు ఉన్నది, అన్న అనే బిరుదు ఉన్నది, తమ్ముడు అనే బిరుదు ఉన్నది, మామ అనే బిరుదు ఉన్నది. ఇట్లా చెప్పుకుంటే అన్నీ నా లోపలే ఉన్నాయి, కానీ ఏది నా పేరు కాదు. అవుతుందా? అవన్నీ ఏంటి? బిరుదులు. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే బిరుదా పేరా? కష్టంగా ఉందా? బిరుదులా పేర్లా? బిరుదులు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోడ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. పరిశుద్ధాత్మ అనేది పేరేనా? నేను అడుగుతున్నా, నేను ఎలా నడవగలుగుతున్నా, ఎలా మాట్లాడగలుగుతున్నా? నా లోపల ఆత్మ ఉంది కాబట్టి నేను నడుస్తున్నా, మాట్లాడుతున్నా. ఆత్మ పోతే ఎంత కొత్త బండి అయినా పెట్రోల్ లేకపోతే నడుస్తుందా? నడవదు. అట్లనే ఆత్మ లేకపోతే మనిషి చచ్చిపోయినట్టే, కదలడు. అందుకని నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని వాక్యంలో రాయబడ్డది. ఇప్పుడు నా ఆత్మ పేరేంది? నా ఆత్మకు ఆధార్ కార్డు, నా శరీరానికి ఒక ఆధార్ కార్డు, నా గుండెకు ఒక ఆధార్ కార్డు, 3 ఉన్నాయా? త్రిత్వంలో ఏకత్వం, ఏకత్వంలో త్రిత్వం తీసి కొడితే అవతల పడతాడు. ఒక ఆయన వచ్చాడు, నేను త్రిత్వమును కోడిగుడ్డులోనే చూపెడతానన్నాడు. అమ్మ, ఈడెంత తెలివికల్లోడు అనుకున్నా నేను. కోడిగుడ్డు తెచ్చిండు. కోడిగుడ్డు తెచ్చి ఈ కోడిగుడ్డు పైన ఏమున్నది అన్నాడు. ఏమున్నది? పెంక. దాన్ని ఏమంటారు? పెంకేనా? పెంక ఉంది. లోపల ఏముంది అన్నాడు. ఆ పెంక పైన వైట్గా ఉంటుంది చూడండి, దాన్ని ఏమంటారు? తింటాం కానీ తెలియదా అదేంటో? తెల్లగా ఉంటుంది చూడండి. సొన దగ్గర పోకండి, టైం ఉంది దానికి. పైన ఉండేది ఏంటిది? ఉడికితే ఉంటుంది చూడండి తెల్లగా, ఏమంటారు దాన్ని? ఏదో అనుకోండి, మీకు తెలుసు కదా. ఇక దానికి టైం అంతా వేస్ట్ అవుతుంది. దాని లోపల నీలం ఉంటుంది. ఏది? ఎల్లో కలర్లో ఉంటుంది చూడండి, నీలం. పెంక తండ్రి, వైట్గా ఉన్నది కుమారుడు, దాని లోపల ఉన్నది పరిశుద్ధాత్మనుడు. అర్థమైందా? నేనన్నా, అయ్యా సార్ ఇప్పుడు దీన్ని ఏమంటావు? 1 గుడ్డు అంటావా 3 అంటావా అంటే 3 అన్నాడు ఆయన. ఎంతో పని చేయి, కిరాణానికి పోయి ఈ 1 గుడ్డుకు 3 ఆ కోడిగుడ్లు ఉన్నాయి కదా, వాటి రేటు కట్టిరాపో. అట్టెట్ట కడతాం సార్, ఇది ఒక్కటే అంటాడు. అంటే డబ్బుల దగ్గరకు వచ్చినప్పుడు నీ మైండ్ పనిచేసింది, అక్కడైతే చేయట్లే. దీనికో ఒక్కదానికే బిల్లు కడుతున్నావు, అక్కడ మాత్రం 3 అని చెప్తాను. దీనికి కోడిగుడ్లు అంటారా, కోడిగుడ్డు అంటారా? ఏమంటారు చెప్పండి? ఇప్పుడు నా లోపల శరీరం ఉన్నది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. మనుషులు అంటారా, మనిషి అంటారా? నేను మనిషినా, మనుషులనా? కాబట్టి ఇప్పుడు గమనించండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ, నా లోపల ఆత్మ ఉంది, ఆత్మ పేరు కూడా. ఎవరన్నా వచ్చాయ్యా నీ ఆత్మ పేరు ఏం పేరు అంటే ఏం చెప్తా నేను? నా పేరే, దానికి ఉన్నది కూడా నా పేరే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఇవి బిరుదుల పేరా? మరి ఇక్కడ ఈయన నామము అన్నాడు కదా, ఏంటి మరి ఆ నామం? ఇప్పుడు ఇది పేరు కాదన్నారు, ఓకే. ఇది కూడా పేరు కాదన్నారు, ఓకే. ఇది కూడా పేరు కాదన్నారు, ఓకే. మరి పేరేది? పేరేది? అర్థమైందండి? మీకు అర్థమైనట్టు వివరిస్తున్నానా? అర్థమవుతుందా? ఆమెన్ చెప్దామా? హల్లెలూయా. అందుకని యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభు ఈ విధంగా అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం, ఎన్నుకున్న వారికి అర్థమవుతుందా? పదహారో అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. కొంచెము కాలమైన తర్వాత, అది కాదు బ్రదర్, నేను సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు 11 రైట్ 11 వచనం చూడండి. 13 రైట్. అయితే అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి. చూడండి, ఏం రావాలట?
ఆ ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే వీళ్ళు ఇప్పుడున్నది ఎక్కడ? సత్యంలా సర్వసత్యంలా? మీకు అర్థమైతలేదా? ఆయన ఏమన్నాడు? సత్య స్వరూపియగు ఆత్మ వస్తే మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుందని అన్నాడు. అంటే ఇంతకుముందు ఉన్నది వీళ్ళు సత్యంలా సర్వసత్యంలా? చాలామంది క్రైస్తవులు సత్యంలో ఉన్నారు. యేసుప్రభు దేవుడు అనడం సత్యం. సత్యం తప్పినా పత్యం తప్పినా సావు తప్పది, కాబట్టి అది సత్యం. కానీ సత్యంతో ఆగకు, ఇంకొకటి ఇక్కడ ఉంది, సర్వసత్యం. చాలామంది సత్యంలోనే సంతృప్తి కలిగి ఉన్నారు. కాదండి, సర్వసత్యంలోకి రావాలా. ఎప్పుడు వస్తుందట సర్వసత్యం? ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడంటే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆమేన్ చెప్దామా? ఇప్పుడు చూడండి, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి, 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండి ఇక్కడికి వచ్చింది. ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ. 3వ వచనం అన్నది అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఇక్కడ రాయబడ్డది. అయితే పరిశుద్ధాత్మతో పొందారు. ఇక్కడ సత్యస్వరూపి అయిన ఆత్మ ఇక్కడ వచ్చింది. అర్థమైందండి? అప్పటి వాళ్ళకు మేడగదిలో వాళ్ళు వెయిట్ చేశారు, ఎందుకంటే వాళ్ళు సత్యములో ఉన్నారు, సర్వసత్యములో లేరు వాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇక్కడ ఒకటి మర్మం ఉంది. ఏంటి? నామము అనేది ఏంది అనేది వాళ్ళకి తెలియదు. తెలితే ముందే చెప్పేటోళ్ళు, వాళ్ళకి అది బయలుపరచబల్లే. కాబట్టి పరిశుద్ధాత్మ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సర్వసత్యము కలిగిన ఆత్మ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అపొస్తలుల కార్యములో 1వ అధ్యాయంలో అది దిగినప్పుడు పేతురు లేచి నిలబడ్డాడు. ఇక పరిశుద్ధాత్మతో నింపబడి. అందరం ఆమేన్ చెప్దామా? ఆయన లేచి నిలబడి ఏమన్నాడు? 38వ వచనం, పేతురు 38 చూడండి. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అది ఇప్పుడు నామం అంటే ఏమిటి చెప్పండి? ఏంటి? పేరు కాదండి. ఆయన ఏం చెప్పాడు? నామం అంటే ఏమిటండి? అర్థమైందా? తండ్రి అంటే పేరా? కుమారుడు అంటే పేరా? పరిశుద్ధాత్మ అంటే పేరా? మరి ఇప్పుడు ఎట్లా బాప్త్యం తీసుకోవాలి? ఏ నామంలో తీసుకోవాలి? 3000 మంది తీసుకున్నారు. కిందికి మనం వస్తే 3000 మంది. ఈ బిరుదులలో ఒక్కరు తీసుకోలే, ఒక్క మనిషి తీసుకోలే. బైబిల్లో ఒక్క మనిషి కూడా తీసుకోలే. మరి ఇప్పుడు ఈ బిరుదులలో వీళ్ళు ఇస్తున్నారు, అది తప్పంటే వాళ్ళు ఏమంటున్నారు? మీకు అర్థమైందా? అర్థమైతే ఆమెను చెప్పండి. తండ్రి అంటే పేరు కాదు, కుమారుడు అంటే పేరు కాదు, పరిశుద్ధాత్మ అంటే పేరు కాదు. శిష్యులు కూడా తీసుకోలే అట్లా. శిష్యులు కూడా యేసుక్రీస్తు నామంలోనే బాప్త్యం పొందారు. ఎందుకంటే నామము ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్ చెప్దామా? పేరు లేకపోతే నీకు అడ్రస్ లేదు. కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు నామంలో బాప్త్యం పొందారు. ఇక చాలామంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్త్యం పొందినా తిరిగి యేసుక్రీస్తు నామంలో బాప్త్యం పొందారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఏంటంటే పొడిపాపిగా నీళ్ళల్లో పోయి తడిసి బయటికి రావడం. కానీ యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం ఏంటంటే నీ పాప క్షమాపణ. ఇక్కడ చూడండి అపొస్తలుల కార్యము 38వ వచనం, 38 చదవండి. మీరు మారు మనసు పొంది ఓకే పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఒక్కటి చూడండి, నోవ గట్టిన ఓడకి ఎన్ని ఉన్నాయి? ఎన్ని అంతస్తులు అండి? నోవ గట్టిన ఓడకి ఎన్ని అంతస్తులు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఇచ్చే బాప్తిస్మములు ఎన్ని ఉన్నాయి? ఈ ఓడ, ఇది ఇప్పటి ఓడ. ఫస్ట్ ఏం చేయాలి? మారు మనస్సు. కొంచెం అర్థం చేసుకోండి. మరి నాది మీకు అర్థం కాదు, నా రైటింగ్ దయ్యానికి కూడా అర్థం కాదు, నాకు ఒక్కనికి అర్థమవుతుంది. రెండోది పాప క్షమాపణ. మూడోది పరిశుద్ధ ఆత్మతో నింపబడుట ఉంది అక్కడ. మారు మనస్సు పొంది
క్షమాపణ నిమిత్తం ఫస్ట్ ఏంటి? మారు మనసు పొందాలి, నీతికరణ. తర్వాత బాప్తిస్మం పొందాలి, నీ పాపాలు కడుక్కునే పని, అది శుద్ధీకరణ. తర్వాత పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా తీసుకుంటావో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతావు. అప్పుడు నీవు దేవుడు ఏకమైపోతాడు. అక్కడ నోవు దేవుడు ఏ విధంగా ఏకమయ్యాడో నీవు దేవుడు ఏకమవుతారు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఆమెను చెప్దామండి, గట్టిగలలో చెప్దామా? అర్థమైతే గట్టిగలలో చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఓడ ఏదంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమే ఓడ. ఆ ఓడలోకి వస్తే అప్పుడు దేవుడు నీవు కలుసుకుంటావు. అందరం ఆమేన్ చెప్దామా? మరి సింహాసనాన్ని కాపాడే 4 జీవులు ఉన్నాయి. సింహాసనాన్ని కాపాడే 4 జీవులు ఉన్నాయండి. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం మీకు ఇది చాలా జాగ్రత్తగా అర్థం కావాలా. మరి ఇది ఇప్పుడు మనం ఒక ప్రసంగం కాదు కానీ ఒక బైబిల్ స్టడీ మనం చూసేది. 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. రెక్కలు ఉండేను. 7వ వచనం పాస్టర్. చదువు బ్రదర్. 7వ వచనం. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖం వంటి ముఖం ఉన్నది, మనిషి. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. పక్షిరాజు ఈ కాలానికి ఇదే రాజు. ఆమెను చెప్దామా? వీటి పని ఏంది? ఏం పని అండి వీటిది? సింహాసనాన్ని కాపాడే పని ఇది వీళ్ళది. సింహము, దూడ, మనిషి, పక్షిరాజు. ఆమె చెప్దామా? గట్టిగా చెప్దామా? సింహాసనం ఎక్కడ ఉంది? ఇక మధ్యలో ఉంది. సింహాసనం మధ్యలో ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఇది మత్తయి, మార్కు, యోహాను, తర్వాత లూకా, యోహాను, యోహాను. ఓకే. ఇప్పుడు ఈ 4 జీవుల పని ఏంది? ఎవరిని కాపాడాలి? సింహాసనములో ఉన్నదెవరు? మత్తయి సువార్తలో పరిశుద్ధాత్మ ఉందా? వచ్చిందా? ఎక్కడన్నా వచ్చిందా? మత్తయి సువార్తలు కాదు, మార్కు సువార్తలు కాదు, లూకాలో కాదు, యోహానులో కాదు. పరిశుద్ధాత్మ ఎక్కడుందంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38. ఇవి అపోస్తల కార్యాన్ని కాపాడేటివి. ఇప్పుడు ఈ యొక్క జీవుల పని ఏంటి? ఎవరిని పడితే వాడిని రానియ్యాయి, ఎన్నికలు ఉన్న వాళ్ళని రాణిస్తాయి. ఇక్కడ మత్తయి దగ్గరకు వచ్చారనుకో, మత్తయి ఎన్నికలు లేని ఏమంటాడో తెలుసా అండి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క ఉప్పు కప్పురమునందు నొక్క పోలిక ఉండనరుగాడు అటే పోతాడు. ఆయనకి అర్థమయ్యే సావది తలకి పగల కొట్టుకుంటా. ముగ్గురం లేదా? తండ్రి, కుమార, పరిశుద్ధ. అరే పేర్రా అంటే పేరు అర్థం కాదు ఆయనకి. అంటే ఇక్కడ మత్తయి ఎన్నికలు లేని వాళ్ళకి ఈయన ఆపేసిండు. ఇది మన ఏలియా గారు ప్రవీణ్ కుమార్ దగ్గర పోతే వాడు కట్టెబట్టి ఈయన్నే ఆపిండట. అందరి లోపల తోలి ఈయన్నే ఆపిండట, వాళ్ళ వాచ్మెన్. ఎందుకంటే తర్వాత మార్కు దగ్గరకు వస్తే సులువుగా రావచ్చు, ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. తర్వాత లూకా దగ్గర కూడా ఈజీగా వచ్చేయచ్చు. కానీ యోహాను దగ్గర రావడం అంటే కష్టం. తండ్రి 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 150 160 సార్లు అన్నాడు అక్కడ ఆయన. ఇక్కడ ఎవరైనా ఫిల్టర్ కాకుండా ఇక్కడికి వచ్చిరనుకో, ఛాయను ఒడబోస్తాం కదా, ఏమన్నా మిగిలితే మళ్ళీసారి పోతుంది. కాబట్టి ఇక్కడ నుండి తప్పించుకొని ఇంటికి వచ్చారు వాడు ఎగిరిపోతాడు. కానీ నువ్వు రావాల్సింది ఎక్కడికంటే ఇక్కడికి రావాలా? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుము, అప్పుడు నీవు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడా, మరి ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే చూడండి. కాబట్టి ఇప్పుడు ఈ 4 జీవుల పని ఏంటి? ఇక ఇట్లా కూడా కాదండి,
ఇక ఈ విధంగా చెప్తే మీకు అర్థం కాకపోతే ఇంకొక విధంగా చెప్తా, వినండి. తండ్రి నామము, తండ్రి నామము ఏంటి? కుమారుని నామము, తర్వాత పరిశుద్ధాత్మ నామము. లేఖనాలు చూపెడతా, ఓకేనా? ఓకేనా? ఇక్కడ చూడాలా వికేఆర్ ఏం చూపెట్టాలా? లేఖనాలు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. యోహాను 17వ అధ్యాయము 11వ వచనం. నేను ఇకను లోకములో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అర్థమవుతుందండి ఎవరికైనా? అర్థం కాకపోతే ఇంత చెప్పి వ్యర్థమవుతుంది. అర్థమవుతుందా? మరి చాలా డీప్ అంశాన్ని మనం సమీపిస్తున్నాం. జాగ్రత్త వినండి. మరి ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో గందరగోళం అంతా ఇదే. కాబట్టి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు. అంటే ఇప్పుడు కుమారునికి ఏం నామం ఉంది? ఏ నామం ఉందండి? తండ్రి నామమే కదా. ఆయన ఏమన్నాడు? నీవు నాకు అనుగ్రహించిన తండ్రి నామము కుమారునికి ఇవ్వబడ్డది. నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నామం ఎవరిది? కుమారుందా తండ్రిదా? అందుకని మంచిగా చదవండి. మళ్ళొకసారి చదవండి. ఒకసారి గట్టిగా చెప్పండి అమ్మా అందరూ. మళ్ళొకసారి చదవండి. పరిశుద్ధుడైన తండ్రి. ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాట? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, అది ఈ వాక్యం వేసేయి. పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామము. ఎవరు? కుమారునికి ఎవరు అనుగ్రహించారు ఆ నామము? తండ్రి. అంటే ఇప్పుడు కుమారుని పేరు ఏం పేరు? యేసుక్రీస్తు. కుమారుని పేరు యేసుక్రీస్తు అంటే మరి తండ్రి పేరు ఏం పేరు? యేసుక్రీస్తే. ఎందుకంటే మోషే అడిగాడు, అయ్యా నీ పేరేం పేరంటే నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పుపో అన్నాడు ఆయన. మరి మోషే వెళ్ళిపోయాడు. అది పేరండి అది. మరి మోషే ఎందుకు అడగలే ఆయనను? అంటే ఈయన పేరు బయలుపరచబడే టైం రాలేదు అని ఆయనకు తెలుసు. ఆయన షారోను పుష్పము, లోయలోని పద్మము, యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా షమ. నా ప్రియమైన సోదరుడా, ఇలా కొన్ని వేల బిరుదులు ఆయనకున్న పేర్లు ఆయనకున్నాయి. పేర్లు ఉన్నాయా లేవా ఆయనకు? అందులో ఒకటి యెహోవా అనే పేరు. ఆమెను చెప్తారా? ఇప్పుడు చూడండి, నేనే 3 పేర్లతో పిలువబడుతున్నా. ఇంటి దగ్గర రవి అని, స్కూల్లో రమేష్ అని, చర్చిలో నాకు పరిచయం అనిపిస్తే ఈ పేర్లు ఎవరు ఇరా నాయన, నా పేరు అసలైన పేరు ఇదే. ఆడి వినప్పుడు వాళ్ళు అట్లా పిలిస్తే నాకు పరిచయం అవుతుంది. 3 పేర్లతో నేనే ఉన్నా. మరి ఆయన ఎన్ని పేర్లతో ఉండాలి ఆయన? అర్థమైందా? ఆమెను చెప్దామా? ఎన్నో పేర్లు ఆయనకు ఉన్నాయి. కానీ తండ్రి ఆయనకు అనుగ్రహించిన పేరు, ఒరిజినల్ పేరు యేసుక్రీస్తు నామము. అందరం ఆమె చెప్దామా? అందుకనే మోషే చెప్పాడు, నేను ఉన్నవాడును అనువాడను అని చెప్పుపో అంటే ఆయన అట్లే పోయిండు ఆయన. అందుకనే యెహోవా అనగా అర్థము పేరు కాదు, రక్షకుడు అని అర్థం. యేసు అనే మాటకు అర్థం ఏంటి చెప్పమను. ఇప్పుడు దీన్ని కౌంటర్ చేయమను వీకేఆర్ను. నేను ప్రతి లేఖనాన్ని నేను చూపెట్టి క్షుణ్ణంగా చూపెడతా. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, మీరు అనొచ్చు, ఏమనొచ్చు? అయ్యా యేసుప్రభు చెప్పిండు కదా, మరి తండ్రి చెప్పిండా? నా పేరు కుమారునికి పెడుతున్నానని తండ్రి అన్నాడా? అన్నాడో లేదో చూపెడతా. నిర్గమకాండం తీయండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఒక దూతను నీకు ముందుగా
పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన ఎవరండి మన అతిక్రమములు పరిహరించేది? ప్రభువైన యేసుక్రీస్తు. నా నామము ఆయనకున్నది. ఎవరన్నారు ఈ మాట? మీకు అర్థమవుతుందా లేదా? మళ్ళీ చదవండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. మీరు చెప్పాలండి, మీరు కూడా చెప్పాలా. అన్నీ నేనే కాదు, ఇవన్నీ తీసుకొని పోయి మీరు కూడా చెప్పాలా. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమలను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఎవరన్నారు ఈ మాట? తండ్రి అన్నాడు. ఇప్పుడు నిర్గమకాండంలో తండ్రి ఏమన్నాడు? నా నామము కుమారునికి ఉన్నది అన్నాడు. ఇక్కడ కుమారుడు వచ్చి ఏమన్నాడు? నేను నా తండ్రి నామములోనే వచ్చానన్నాడు. అర్థమైందండి? ఆమెను చెప్తారా అండి? ఇప్పుడు తండ్రి పేరు ఏం పేరు చెప్పండి. లేఖనం ప్రకారం తండ్రి పేరు ఏం పేరు? యేసుక్రీస్తేనా? అందరం ఆమెను చెప్దామా? ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుని పేరు ఇక ఎవరైనా నమ్మాల్సిందే. అయినా చూపెట్టమంటే చూపెడతా, ఆయన పేరు యేసు అని. మరి అట్లాంటి దిమాకు లేని వాళ్ళు ఉంటారు, దరిద్రులు. నా ప్రియమైన సోదరుడా, మరి ఆయన పేరు యేసు. చూడండి, యోహాను సువార్తలో కూడా ఉంది, 17వ అధ్యాయం 11వ వచనం. ఇది ఓకేనా మీకు? మన ఊరికనే నమ్మేమనుకుంటారు ఇల్లు. ఇంతకుముందు అదే కదా మనం చదివింది. సరే, ఓకే. మత్తయి సువార్త మనకు తెలుసు 1:21. ఇదిగో ఆయనకు ఇమ్మానుయేలును పేరు పట్టుడు యేసు అని. చూడండి మత్తయి సువార్త ఒకసారి. మరి అది కూడా డౌట్ ఉంటుంది, మల్లవాడు అది అడుగుతాడు నన్ను. 1:21. ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. కుమారుని పేరు ఏం పేరు చెప్పండి? యేసు. ఇదేం డౌట్ లేదు కదా? ఉందండి? ఉంటే చెప్పండి, ఇంకా చూపెడతా మీకు. ఆయన పేరు యేసే అని ఉంటే చెప్పండి. ఉన్నదా? లేదు. కాబట్టి ఈయన పేరు ఏం పేరు? యేసు. దేవునికి మహిమ కలుగును. ఇంకా చాలా లేఖలు ఉన్నాయి ఆయన యేసు అని, ఆయన పేరే యేసు అని. అర్థమైందా? ఇప్పుడు కుమారుని పేరు ఏం పేరు చెప్పండి. మీకు కావాలయ్యా ముందు. మీరు ఎలుగుతే 100 మందిని ఎలుగిస్తారు. ఆయన పేరేం పేరు? 2 సమస్యలు పోయినాయి. తండ్రి పేరు, కుమారుని పేరు, ఇంకొకటి ఉంది. ఏంటి అది? పరిశుద్ధాత్మ పేరు ఏం పేరో చూద్దాం. చూడండి ఒకసారి నా ప్రియమైన సోదరుడా, మరి బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త మరి 14వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడుతుంది. ఆయన పేరు ఏం పేరో. 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదవండి. 26వ వచనం. సారీ, ఆదరణకర్త. 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నాడు? కుమారుడు మాట్లాడుతున్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మకి ఏం పేరుంది? అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మకి ఏం పేరుంది? యేసుక్రీస్తేనా? ఆమెను చెప్దామా? అందరం గట్టిగా చెప్దామా? 1 యోహాను చూడండి. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా
ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనగా ఏంటి? ఉత్తరవాది. ఇప్పుడు ఉత్తరవాది యేసుక్రీస్తు అనే ఉత్తరవాది పరలోకంలో ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ పేరేంటి? తండ్రి పేరు యేసుక్రీస్తే, కుమారుని పేరు యేసుక్రీస్తే, పరిశుద్ధాత్మ పేరు కూడా ఇప్పుడు ఏ నామంలో తీసుకోవాలి? అందుకనే పేతురు ఆ నామంలో ఇచ్చాడు. అందరూ మామని చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చెప్పాలా ముగించాలా? మీకు ముగించండి పాస్టర్ గారు, పోయి మంచి పడుకోవాలి, ముగించండి అంటారా? ఒక తిక్కలోడు నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమో మరి నా అదృష్టం, తిక్కలోళ్ళంతా నాకే తగులుతారు. ఏమన్నాడంటే, అయ్యా యేసు ప్రభు చెప్పిందే తప్ప, యేసు చెప్పినట్టే చేస్తాం. ఎవరు చెప్పినట్టు? యేసు. ఇప్పుడు చూడండి, మన జోసఫ్ పాల్ గారు ఉన్నారు. మరి నేను చదువుకునే రోజులలో ఏం చేసేదంటే ప్రశ్నకు ప్రశ్న రాసి బయటపడేది. వాడు ప్రశ్న ఇస్తే ప్రశ్నకు ప్రశ్న రాసి గోడలు దునికి జంప్ అయిపోయి రౌడీజం చేసి గ్రూపిజం ఇవన్నీ చేసుకుంటూ ఉండేది. వాళ్ళు వచ్చారనుకో ఒక్కటే పట్టుకొని పోయేది ఆడ. ఇక నేనేం చేసేదంటే ఆ ప్రశ్నను కొంత కట్ చేసి ఇటు, ఈ నుండి అటు, ఆ నుండి ఇటు రాస్తే వాడు మళ్ళీ మార్కులు వేసేది. నాకు ఆశ్చర్యమయ్యేది, ఈడు ఎట్లా వేసిండ్రా ఇదే. ఇక నా పని అంతా ప్రశ్నలో సగం కట్ చేసి ఇటు, మళ్ళీ సగం కట్ చేసి అటు. మీరు ప్రయత్నం చేశారు, వాడేవాడు నిద్రమోకవాడు దిద్దిండు దాన్ని. ఈ పెద్ద మ్యాటర్ రాసిండు కాబట్టి ఈయనకి వేయాలని వేసిటాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బ్రదర్ ఉన్నాడు. అయ్యా బ్రదర్, మీరు బేకరీ దగ్గరికి వెళ్ళి ఒక 5 స్టార్ కొనుక్కరా పోండి. జోసఫ్ బ్రదర్ బేకరీ దగ్గరికి వెళ్ళి ఒక 5 స్టార్ చాక్లెట్ నా కోసం కొనుక్కరా పోండి అని వాళ్ళని పంపితే, బ్రదర్ను పంపితే, బ్రదర్ అక్కడికి పోయి, జోసఫ్ బ్రదర్ ఎక్కడికి పోయి? బేకరీ దగ్గరికి పోయి, జోసఫ్ బ్రదర్ నువ్వు పోయి 5 స్టార్ చాక్లెట్ తీసుకురాపో అంటాడా? ఏమంటాడు? అడిగి పోయి చాక్లెట్ ఇయ్య అంటాడు. 5 స్టార్ చాక్లెట్ ఇయ్య అని పట్టుకొస్తాడు. నేను ఏం ఉచ్చరించానో అదే ఉచ్చరిస్తాడు అక్కడ. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ కానీ ఉచ్చరించలే. వాళ్ళు ఇదిగో పోయి యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే వారికి పరిశుద్ధాత్మ బయలుపరిచింది. ఆమె చెప్దామా? బూడిద గుమ్మడికాయలో బూడిద లేదు ఉంటుందండి. బూడిద గుమ్మడికాయ అంటే నాకు తెలియనప్పుడు ఇదేదో ఇంట్లో గుమ్మడికాయలో బూడిద ఉంటుంది అనుకున్నా. అసలు ఆడ బూడిదే లేదు. ఒక ఊరు పేరు పెట్టారు, మంచుకొండ అని పెట్టారు. అది చూడాలా ఈ మంచుకొండ మంచు బాగుంటుందని ఆడిగిపోతే మంచుకొండలో మంచు లేదు, గుమ్మడికాయలో బూడిద లేదు. వీళ్ళిచ్చే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అసలు నామమే లేదు, అందులో రక్షణే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒక తిక్కలోడు నన్ను అడిగాడు, ఏమన్నాడంటే, అయ్యా యేసు ప్రభు చెప్పినట్టే వింటాం అన్నాడు. నువ్వు డైరెక్ట్ పోతావు అన్నా. స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండయి నీకు, డైరెక్ట్ పోయి నరకంలో పడతావు అని చెప్పానికి. ఇదేంది సార్ అన్నాడు. చూడండి ప్రకటన గ్రంథం చూడండి. మీకు అర్థమవుతుందండి? కొంచెం ఓపిక పట్టండి, నేను ముగిస్తాను. మరి కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 18వ వచనం చూడండి. 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నేను మొదటి వాడను, ఆయన యెహోవా, కడపటి వాడను, ఆయన యేసు, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేవుని దగ్గర ఏమున్నాయి?
దేవుని చేతిలో ఏం తాళాలు ఉన్నాయి? మరణం తాళాలు, పాతాళం తాళాలు. పోతావన్నా ఇప్పుడు నా దగ్గరకు వస్తే నా దగ్గర ఏ తాళాలు ఉన్నాయి అయ్యే దిత్తగా ఇంకోటి దిత్తనా? ఇప్పుడు నేను ఆయన దగ్గరికే పోతా అంటే ఇగో ఇక్కడికి పోతావని చూపెట్టా. ఎందుకంటే ఆయన దగ్గరే ఉన్నాయి. మరణమి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మన వల్ల తీసుకుని డైరెక్ట్ పాతాళానికి పోతాడు. ఎందుకంటే ఆయన దగ్గర అవే ఉన్నాయి. మరణము, పాతాళలోక తాళములు ఉన్నాయి. మరి పరలోక తాళాలు ఎక్కడున్నాయి? చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మరి పరలోకపు తాళాలు ఎక్కడున్నాయో చూద్దాం. 16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు గనక నా తండ్రి ఈ సంగతి. ఇప్పుడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం అనేది ఎవరు బయలుపరిచారు? ట్రైనింగ్లా? పరలోకమందున్న తండ్రియా? పరలోకమందున్న తండ్రి బయలుపరచని గాని రక్తమాంసములు దీన్ని నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్కయు తాళపు చెవులు నీకు ఇచ్చేదని. పరలోక తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? పాతాళం తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు చూడండి, ఇల్లు నాదే, తాళం ఏలియా గారికి ఇచ్చిన. ఈయన గారు పోయి మంచిగా మంచిర్యాలలో ఉన్నాడు. ఇప్పుడు నా ఇంట్లోకి నువ్వు పోవాలంటే నా దగ్గరకు వస్తే ఆయన ప్రయోజనం ఉందా? ఎక్కడికి పోవాలి? ఇల్లు నాదే, కానీ తాళం ఏడుంది? ఆయన దగ్గర ఉంది. ఇల్లు యేసయ్యదే, కానీ పరలోకానికి తాళాలు వేసి పేతురుకి ఇచ్చాడు ఆయన. పేతురు నువ్వు చెప్పినట్టు బాప్తిస్మం తీసుకున్నానికే తీస్తున్నాడు ఆయన. మరి ఆయన దగ్గర పోతే ఏముంది? నా దగ్గరకు వస్తే మరణం ఉంది, పాతాళం ఉంది. అందుకని పేతురు చెప్పిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవాలి. పరలోకం పోవాలనే కోరిక ఉన్నవాళ్ళు పేతురు ఏం చెప్పాడో అట్లా చేయాలి. ఆయనే అన్నాడు కదా, పేతురు పరలోక రాజ్యపు తాళపు చేతులు నీకు ఇస్తా. దీనికి సమాధానం చెప్పు వీకేఆర్. నా ప్రియమైన సోదరుడా, ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు పేతురు మంచోడు కాకపోతే పేతురు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరైనా పెడతారండి? ఓ సామెత ఉంటుంది, కుండ పగిలిన కుక్క గుణం తెలిసిందంటారు. కుండ పగులితే పగలని, కుక్క గుణం అయితే తెలిసిందంటారు. ఇప్పుడు అట్లాంటిది ఎందుకు పనికిరాని దొంగ అయిన పేతురుకి ఇస్తాడు ఆయన పరలోక తాళపు చెవులు ఇయ్యగలడా? పేతురు మీద ఎంత నమ్మకం ఉంటే పేతురు చేతిలో పెట్టాడు ఆయన. ఈ రోజున ఈ దరిద్రులందరూ పేతురును అబద్ధికుడు అంటున్నారు. ఒకవేళ పేతురే అబద్ధికుడు అయితే పేతురుకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎలా ఇచ్చాడు? పేతురు అబద్ధికుడైతే పేతురు నా గొర్రెలను కాయము, నీవు ఇదిగో నన్ను ప్రేమిస్తున్నావని అడిగాడు ఆయన. ఎందుకు ఆ మాట అడుగుతాడు? పోనీ పేతురు అబద్ధికుడే, మరి పౌలు ఏ నామములు ఇచ్చాడు? చూడండి, అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం. పౌలు అన్నాడంటే, శిష్యులతో నాకు బయలుపరచబడలే, దేవుడే నాకు బయలుపరచాడన్నాడు. అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితీరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితీరని అడగగా వారు యోహాను బాప్తిస్మం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం. ఇప్పుడు పౌలు ఏ నామములు ఇచ్చాడు? పేతురు ఏ నామములు ఇచ్చాడు? ఆమెను చెప్తామండి. మరి నా ప్రియమైన సోదరుడు అననీయ పౌలు గారికి ఏ నామములు ఇచ్చాడు చూతరా? ఏ నామం ఇచ్చాడు? పౌలు ఏ నామంలో తీసుకున్నాడు చూతరా? ఈ సన్యాసిగాన్లకు వాళ్ళకు ఒక్కటి కూడా అర్థం కాదు. నా ప్రియమైన సోదరుడా, యేసుక్రీస్తు నామములో బహిరంగ సవాల్. ఇదిగో ఈరోజు మనకు, ఎందుకంటే సమయం మనకు కుదరట్లేదు కనుక కుదించి చెప్తున్నా. కానీ వాళ్ళు వస్తే బైబిల్ అంతా తిప్పి తంత వాళ్ళను వస్తే, ఎందుకంటే అంత ఈజీగా గుడ్డిగా వచ్చి మేము నమ్మలే.
అనేక లేఖనాల పరిశోధన చేశాం, అనేక లేఖనాల ధ్యానం చేశాం. నా ప్రియమైన సోదరుడా, ఏదో విలియం బ్రెన్హామ్ వచ్చేది నమ్మండి అంటే నమ్మిన వారం కాదు, వాక్యం మీద కట్టబడ్డ వాళ్ళమై ఉన్నాం. ఆమెను చెబుతామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పౌలు ఏ నామంలో తీసుకున్నాడు, పౌలు ఏ నామంలో తీసుకున్నాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మీకు అర్థమవుతుందండి? అర్థమైతే ఆమెను చెప్పండి. కొలస్సీలకు రాసిన పత్రిక మరియు మాట చేత గాని తీసారా బ్రదర్? 3వ అధ్యాయము 17వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయండి. ఆయన పేరు మీద చేయండి. మీరు ఏది చేసినా ఆయన పేరు మీద చేయండి. బాప్తిస్మం ఇచ్చిన అదే, ఇల్లు ఓపెనింగ్ అయిన అదే, దయ్యాన్ని నిలగొట్టిన అదే. వీళ్ళు దయ్యాన్ని నిలగొట్టేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మన వాళ్ళ దయ్యమా పో అంటాడా? చాట తెచ్చి కొడితే దయ్యం వాణ్ణి అంటాడా? దయ్యం కాన్నో యేసుక్రీస్తునామం, అడుక్కునే కాడ యేసుక్రీస్తునామం, కడుక్కునే కాడ తండ్రి కుమారనా? చూడండి బైబిల్ అంటుంది ఏది చేసినా ఆయన పేరట చేయడి. చదువు. భార్యలారా 17వ వచనమేనా? ఓకే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి చదవండి. అలాగైనా 3వ వచనం చదవండి. 3వ వచనం పౌలు గారు రాస్తున్నాడు. క్రీస్తు యేసులోకి బాప్త్యం పొందిన మనమందరము. పౌలు ఏ నామంలో బాప్త్యం పొందాడు చెప్పండి? మనమందరము అన్నాడు. మనమందరం అంటే ఆయన అందులో ఉన్నాడా లేదా? ఏ నామంలో పొందాడు పౌలు? యేసుక్రీస్తు నామంలో పౌలు పొందాడు. పేతురు ఇచ్చాడు. నా ప్రియమైన సోదరుడు, ఒకవేళ పేతురు అక్కడ పేతురు నిలబడి యేసుక్రీస్తు నామంలో బాప్త్యం అని చెప్తుంటే అక్కడ మత్తయి రాసిన మత్తయి ఏం చేయాలి? ఓయ్ పేతురు ఏం చెప్తున్నావు? యేసయ్య నాకేం చెప్పాడు, నువ్వేం చెప్తున్నావు అని ఆయన ఆపాలా. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఆయన కూడా యేసుక్రీస్తు నామంలోనే బాప్త్యం ఇచ్చాడు. శిష్యులందరూ ఇచ్చారట. అందుకనే మేమేం చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురును ఒక్కనే కాదు మిగతా అపోస్తులను కూడా అడిగినప్పుడు మిగతా వారు కూడా ఏమన్నారంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి అన్నాడు. ఇప్పుడు పౌలు ఏ నామంలో తీసుకున్నాడు? ఏ నామమును ఇచ్చాడు? పేతురు ఏ నామంలో తీసుకొని ఏ నామంలో ఇచ్చాడు చెప్పండి? ఆమెను చెప్దామా? నా ప్రియమైన సోదరుడు 10వ అధ్యాయం 46వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 46వ వచనం. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడుట చూసి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు 48 చూడండి బ్రదర్, మన టైం లేదు కాబట్టి ముగిస్తా. యేసుక్రీస్తు నామమందు వారు వీళ్ళు అన్యజనులు. కొర్నేలి అనేవారు అన్యజనుడు. చాలామంది ఆ రోజున యూదులకు యేసు అంటే పడదు కాబట్టి యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈయన ఎవరు? అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఉన్న కొర్నేలి అన్యుడా యూదుడా? ఎవరు ఆయన? అన్యుడు. మరి ఈయన ఏ నామంలో తీసుకోమన్నాడు బాప్తిస్మం? యేసుక్రీస్తు నామము. 48వ వచనంలో యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆమె చెబుదామా? మరి ఫిలిప్పు ఆ యొక్క నపుంసకునికి ఏ నామంలో బాప్తిసం ఇచ్చాడు చూడండి. ఫిలిప్పు కూడా ఇచ్చాడు. చూడండి, రథం మీద వెళుతున్న
8:36 పాస్టర్ గారు. 8:36. 36. రైట్. 8:36 వచ్చిన చూడండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా 8:16 వచ్చిన చదవండి. 16. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండి. అది ఏ నామమున బాప్తిస్మం పొందారు? నేను ఎన్ని లేఖనాలు చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఒక్కళ్ళు తీసుకున్నట్టు చెప్పు, నా ముక్కు నేలకు రాస్తా. ఛాలెంజ్ యేసుక్రీస్తు నామములో. నా ప్రియమైన సోదరి సోడ, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ నామంలో బాప్త్యం పొందారు వీళ్ళు? యేసుక్రీస్తు నామంలో బాప్త్యం పొందారండి. మరి ఆ కింది చూడండి, ఆయన ఇంకేం చెప్తున్నాడో. ఆ నపుంసకుడు, నపుంసకుని గురించి బ్రదర్, అదే ఫిలిప్పు బాప్త్యం ఇచ్చడం. 36. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుట ఒక ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించాను. నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. వారు నీళ్ళలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ఇక్కడ మనం గమనించినట్లయితే 25వ వచనం, అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యమును బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామాలలో సువార్త ప్రకటించు వచ్చిరి. ప్రభు దూత, నీవు లేచి దక్షిణమునుగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఆయన యేసు నామము గురించి చూడండి, యేసు నామం గురించి ప్రకటిస్తుండేను. అక్కడే ఉంటుంది 35. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి, ఇది కాదు బ్రదర్, ఫిలిప్పు యేసు నామం గురించి రైట్. 12వ వచనం, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్త్యం పొందిరి. ఏ నామం ప్రకటించాడు ఫిలిప్పు? పౌలు ఏ నామం ప్రకటించాడో నేను అదే నామాన్ని ప్రకటిస్తున్నా. విలియం బ్రెన్నాం అదే నామాన్ని ప్రకటించాడు. పేతురు ఏ నామం ప్రకటించాడో ఆయన అది ప్రకటించాడు, నేనే అదే ప్రకటిస్తున్నా. ఫిలిప్పు ఏ నామం ప్రకటించాడో అదే నామం. మిగతా అపోస్తులు ఏ నామం ప్రకటించారో ఆ నామం గురించి మాట్లాడుతున్నా. ఆమెను చెప్దామా? నీకు ధైర్యం ఉంటే మళ్ళీ ఈ యొక్క వీడియోకు ఇంకోటి కౌంటర్ చేసి పంపి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకున్నట్టు, ఇచ్చినట్టు, పొందినట్టు ఒక్క లేఖన ఆధారం చూపెడితే నా జీవితాంతో నీ పాద సేవ చేస్తా. లేకపోతే నా పాద సేవ చేయొద్దు. మారు మనసు పొందుకో, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకో. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఆ నామము తప్ప వేరొక నామము లేదు అని వాక్యములో రాయబడ్డది. పైనున్న ఆకాశం అందైనను, కిందున్న భూమి అందైనను, అందులో ఉన్న దేని అందైనను ఆ నామము తప్ప వేరొక నామము లేదు. ఎందుకు? యేసుక్రీస్తు నామం అంటే భయం. యేసుక్రీస్తు నామం అంటే దయ్యాలు భయపడతాయి. మీకేంద్రా భయం? యేసుక్రీస్తు నామం అంటే అంత భయం ఎందుకు? అందుకని యేసుక్రీస్తు నామానికి ఆపోజిట్గా ఉన్న నామం ఏంటి? లూసిఫర్ నామం. వీళ్ళంతా లూసిఫర్ పిల్లలు. నాకు ఇన్ని ఆధారాలు ఉన్నాయి. అందుకే నేను ఏం ఆలోచించకుండా యేసుక్రీస్తు నామములో బాప్త్యం పొందా. ఆలోచిస్తే ఆశాభంగం. అంతేనండి. ఆలోచిస్తే ఈ రాత్రి దేవుడు వస్తున్న ఈ పరిస్థితి ఏంటి? ఎవరైనా వచ్చాడుగా, అయ్యా నువ్వు పొందావు కదా ఇట్లా బాప్తిస్మం, నరకానికి పోతావు. నరకానికి పోతానా? ఒకవేళ పౌలు అలానే ఇచ్చాడు, పౌలు నరకానికి పోతే నేను రెడీ. పేతురు అట్లనే ఇచ్చాడు, పేతురు నరకానికి పోతే నేను రెడీ. ఫిలిప్పు అట్లనే ఇచ్చాడు, ఫిలిప్పు నరకానికి పోతే నేను రెడీ. అననీయ అట్లనే ఇచ్చాడు, ఆయన నరకానికి పోతే నేను రెడీ. యేసు అదే చెప్పాడు, ఆయన నరకం పోతే నేను రెడీ. నాకు ఇన్ని లేఖన ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. ఆమెను చెప్దామండి. అందుకని నా ప్రేమైన సోదర సోడ, నువ్వు ఒకవేళ దేవుడి పంపించిన ప్రవక్త గురించి పెట్టుకోవాలంటే మాలాంటలతో పెట్టుకో.
ఎందుకంటే మేము బైబిల్ మీద స్టడీ చేసి ఉన్నాం, వాక్యం మీద స్టడీ చేసి ఉన్నాం, అనేకమైన ఆ సిద్ధాంతాల గురించి ధ్యానించి ఉన్నాం. కనుక నా ప్రియమైన సోదరుడా, ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత దీన్ని వదిలేసుడు అవుతుంది. కౌంటర్ ఇవ్వండి. నేను చెప్పిన దానికి తప్పు అంటే నోటితో కాదు, లేఖనంతో చూపెట్టండి. ఎందుకంటే నా ప్రియమైన సోదరుడా, ఒకే ఒక నామం ఉన్నది, అది యేసుక్రీస్తు నామం. ఆమె చెబుదామా? మరి యేసు నామమును నీతో తీసుకెళ్తావా? ఆమె చెప్దామా? నేనేదో రాముణ్ణి నమ్మండి అన్నంత బాధ ఉంది నాకు ఎప్పుడు యేసుక్రీస్తు నామం గురించి చెప్పడానికి. యేసుక్రీస్తు నామం గురించి నీకు బాధ ఏందండి? నీ దేవుడే కదా ఆయన. ఆమె చెప్తామండి, నీ దేవుడే కదా. ఒక భార్య భర్తను పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరి ఇంటి పేరును మోస్తుందండి? భర్త ఇంటి పేరునే మోస్తుంది కదా. అమెరికాలో మనం గమనించినట్లయితే ఒకరికి పెళ్ళయిందనుకో, భర్త పేరుతోనే భార్యను పిలుస్తారు. అందుకని మొన్న ఒక ఆమె మన అక్కడ పార్లమెంట్లో అమితాబ్ బచ్చన్ భార్య అనుకుంటా, అమితాబ్ బచ్చన్ భార్యను ఆ విధంగా పిలుస్తుంటే నన్ను అట్లా పిలవద్దు, ఆడవాళ్ళకి స్వతంత్రం లేదా, నా ఓన్ పేరు పెట్టి పిలవమంటే ఆయన ఏమన్నాడంటే, అట్ట కాదమ్మా, నువ్వు ఇచ్చిన ఆ ఎన్నికల దాంట్లో అట్లే ఉంది, అందుకని అట్లా పిలుస్తున్నాను అన్నాడు ఆయన. మరి నేను ఎవరి భార్య? ఎవరి నామాన్ని ధరించుకోవాలా? ఎవరి నామం కోసం నిందలు భరించాలా? ఎవరి నామం కోసం వేదనలు భరించాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను ఎన్ని బూతులు తిట్టినా నాకేం కాదు, ఎందుకంటే నా ప్రియుని కోసం నేను భరిస్తున్నా. నేను ఆయన కోసం నేను నిందలు భరించడానికి రెడీ, ఆయన కోసం నా ప్రాణముని ఇవ్వడానికి రెడీ. ఆ రోజున పౌలు గారే కాదు కానీ నేను కూడా రెడీగా ఉన్నాను ఆయన నామం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోషం కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను నేను. ఆమెను చెప్తామా? ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ రోజున? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు పిరికి వారిని పిలవట్లే, దేవుడు రోషం కలిగిన వారిని పిలుస్తున్నాడు. దేవుడు ధైర్యవంతులను పిలుస్తున్నాడు. పరలోక రాజ్యంలో పిరికి వారు చేరరు అన్నాడు ఆయన. ఆమెను చెప్దామా? మరి ఇదంతా మీకు అర్థమైందా? ఓడ ఎక్కడుంది? ఎక్కడుందండి ఓడ? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందడమే ఓడ. అప్పుడు నోవా ఓడలో ఉన్నాడు, అంటే భద్రతలో ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. ఓడలో నోవా ఉన్నాడు, నోవలో దేవుడు ఉన్నాడు. ఆమెను చెప్దామా? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితే నీ లోపలికి ఆయన వస్తాడు. ఆయన ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే వరమును, ఎవరు పరిశుద్ధాత్మ? దేవుడే కదా. ఆమెను చెప్దామా? అందుకని చక్కటి నోవా భయమే లేదు ఆయనకు, ఎందుకంటే ఆయన భద్రతలో ఉన్నాడు. మిగతా పడవలన్నీ మునిగిపోతాయి, ఈయన పడవ పైకి లేవబోతుంది. అందరూ ఆమెను చెప్దామండి. అన్ని పడవలు మునిగిపోయినాయి, నోవు పడవనే పైకి లేస్తుంది. ఎన్నో అలలు దాన్ని కొడుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు దానికి వస్తున్నాయి. ఇదిగో ఆ యొక్క వర్షము కురుస్తున్నప్పుడు అన్ని మునిగిపోతున్నాయి, బిల్డింగ్లు మునిగిపోతున్నాయి, స్థలాలు మునిగిపోతున్నాయి, జంతువులు, పక్షులు, మనుషులు అందరూ చనిపోయారు. కానీ నోవు యొక్క ఓడ పైకి లేస్తుంది, ఎందుకంటే అందులో దేవుడు ఉన్నాడు. ఈ రోజున ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మాన్ని పొందుతారో వారు భద్రతలో ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ఆమెను చెప్దామా? దేవుని రాకల్లో వారు ఎత్తబడి పైకి వెళ్ళిపోతారు, మహిమలోకి వెళ్తారు, యేసున్న స్థలములోకి వెళ్తారు, పౌలున్న స్థలములోకి వెళ్తారు, పేతురున్న స్థలములోకి వెళ్తారు, విలియం బ్రెన్హామ్ ఉన్న స్థలములోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం ఆమెను చెప్దామా? కనుక నా ప్రియమైన సోదరుడా, బిరుదులలో రక్షణ ఉందా? నాకు ఇంకొక చక్కటి ఆలోచన ఉంది, మరి మధ్యాహ్నం పంచుకుంటాను నేను. ఇంకొక ఆయన కూడా ఓడ కట్టుకున్నాడు, వాళ్ళ తల్లి కట్టింది ఆ ఓడ. ఎవరు ఆయన? మోషే. ఎన్ని కార్యాలు ఉన్నాయి అందులో, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. ఆమెను చెప్దామా? ఆమె దానికి కూడా కీలు పూసింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీసి అందులో పెట్టింది. ఆయన అందులో పెట్టబడడమే క్రీస్తులో పెట్టబడమై ఉన్నది.
హల్లెలూయా. ఏ మొసలైనను తాకలేకపోయింది, ఏ అలలైనను ముంచలేకపోయినాయి, ఏ దయ్యం ఆయన మీదకి రాలేకపోయింది. ఎందుకంటే ఆయన భద్రతలో ఉంచబడ్డాడు. నీవు కూడా యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిస్మం పొందినట్లయితే ఏ వ్యాధి నిన్ను తాకదు, ఏ దయ్యం నిన్ను తాకదు, ఏ అపవిత్రాత్మ నిన్ను తాకదు, ఏ దురాత్మ నిన్ను తాకదు. ఎందుకంటే నువ్వు భద్రతలో ఉంచబడ్డావు, వాక్యంలో ఉంచబడ్డావు, వాక్యం నీలో ఉంచబడ్డది. అందరం ఆమేన్ చెప్తామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి మాటలను మీ వినికిడిలో దీవించునుగాక. గట్టిగా చెప్దాం అందరము హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమైన సహోదరి, ప్రేమైన సహోదరుడా, దేవునితో మాట్లాడినట్లయితే అనేకుల మనోనేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి నాయన. ఊదా రంగు పొడి అమ్ముకుంటున్న లుదియ హృదయాన్ని తెరిచావు కదా నాయన. మరి నువ్వు హృదయం తెరవకుండా ఏది అర్థం కాదు కదా ప్రభువా. హృదయాన్ని తెరువు నాయన, నీ బిడ్డల హృదయాలను తెరువు నాయన. సాతానుడు యేసు క్రీస్తు నామం అంటేనే వాడు భరించకుండా చేశాడు ప్రభువా. నీవే కదా మా కోసం ప్రాణమునిచ్చింది, నీవే కదా మా కోసం దెబ్బలు తిన్నది ప్రభువా. నీ నామమును ధరించుకునే ధన్యత మాకు కావాలయ్యా. ఓ నీ పరిశుద్ధాత్మను బట్టి వందనాలు, నీ సన్నిధిని బట్టి వందనాలు నాయనా. ప్రార్థన చేద్దామా? దేవుడు నీ మనోనేత్రాన్ని తెరిచినట్లయితే ప్రభువా, మరి ఇన్ని రోజులు నేను గుడ్డితనంలో ఉన్నాను సోదరుడా. మిగతా స్థలాలన్నీ మునిగిపోతున్నాయి, ఒక స్థలమే నీ భద్రత స్థలమైనదే. ఒకవేళ ఈ రాత్రి నీకు మరణం వస్తే, నువ్వు పోతున్నప్పుడు యాక్సిడెంట్ అయితే నువ్వు ఎక్కడికి పోతావు? నీవు భద్రతలోకి రాలేదే, యేసుక్రీస్తు నామమును ధరించుకోలేదు, ఆయన పరిశుద్ధ అద్భుతం నింపబడలేదు. ఈ కార్యములు నేను విన్నప్పుడు చలికాలంలో గడ్డగట్టే చలిలో ఇంకొక డ్రెస్ నాకు లేకపోయినా, ఈరోజు నా ప్రాణం పోతే ఏమవుతుందని అర్జెంటుగా యేసుక్రీస్తు నామములో నేను బాప్తిస్మం పొందాను. చలికి వణుక్కుంటూ వెళ్ళాను. రక్షణ ప్రాముఖ్యమైనది సహోదరి. ఈరోజున నువ్వు చనిపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళి కాలిపోతుంది. రక్షించబడకుంటున్నావా? రేపు చూద్దాంలే అనుకుంటున్నావా? మరి ఈరోజే నీ జీవితంలో చివరి రోజైతే నీవు భద్రతలో ఉన్నావా? ఓడలో ఉన్నావా? ఓడ ఒక్కటే క్షేమంగా ఉండేది కదా. ఎవరు ఎన్నైనా విమర్శలు చేయనియండి, కానీ వాక్యము చూడు. వాక్యం ఏం చెప్పిందో చూడు. హల్లెలూయా. ఓ నోవు, ఆ పిచ్చి కర్రతో ఓడను గడుతున్నావు, అది మునిగిపోతుంది. ఓడ యొక్క కిటికీని పైన పెడుతున్నావు. లోకమంతా ఈ బోధ నమ్మదు కదా, అయినా దాన్ని పట్టించుకోలేదు ఆయన. దేవుడు ఏం చెప్పాడో దాన్ని మాత్రమే చేస్తాడు ఆయన. సహోదరి, సోదరుడా, విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు అనేకులు, ఇరుకైన ద్వారములో ప్రవేశించేవారు కొందరే. ఇరుకైన ద్వారమును ఎన్నుకుంటావా? ఆడ శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. అయినా నా ప్రభు కోసం నేను భరిస్తానంటావా? గ్లోరీ, హల్లెలూయా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామా? నిజంగా దేవుని యొక్క రక్షణ ఓడలోకి రావాలనే ఆలోచన నీకుందా? ఎందుకు వేచి చూస్తున్నావు? సమయం లేదు అని బైబిల్ సెలవిస్తుంది. ఆ ఉగ్రత రోజున నువ్వు భరించలేవు. ఈరోజున అన్నీ సులభంగా అనిపిస్తున్నాయి నీకు, కానీ ఆ రోజు నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఆ వర్షం వచ్చినప్పుడు, ఓ నోవు, ఓడను తీ, ఓడ డోర్ తీ, మేము మునిగిపోతున్నాం, చనిపోతున్నాం.
అని వారు అన్నా ఏసింది ఆయన కాదు, ఏసింది దేవుడు. నీ కృప నీ దగ్గర నుండి వెళ్ళిపోయినట్లయితే తీర్పు నీకు వస్తుంది. కృపా సింహాసనం నీ యొద్ద నుండి తీయబడితే ఎన్ని మర్మాలు, ఎంత వాక్య బయలుపాటు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. దేవునికి కృతజ్ఞతలు చెప్తావా? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నీవు కాకపోతే ఎవరు ఆయన గురించి సాక్ష్యం చెప్పేది? నీవు కాకపోతే ఆయన నామాన్ని ప్రకటించేవారు ఎవరు? నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, నిజంగా నీ జీవితాన్ని దేవుని సమర్పిస్తావా? ఓ నిజంగా యేసులోకి రావడమే భద్రతలోకి రావడం, యేసు నీ లోపలికి రావడమే భద్రత, నీ లోపలికి రావడం. ఆయన చెప్పినట్టు చేస్తావా? లేకపోతే ఈ రొట్టె ముక్కల కోసం అమ్ముడు పోతావా? ఏశావు చిక్కుడుగా కూర కోసం అమ్ముడు పోయినట్టు నా ప్రియమైన సహోదరి, సంస్థలు ఇచ్చే డబ్బుల కోసం అమ్ముడుపోతావా? దేవుని కోసం రోషం కలిగి నిలబడలేవా? ఆయన నిన్ను పోషించలేడా? ఆయన పోషించలేడా? ఆయన పక్షాన నువ్వు మాట్లాడినప్పుడు ఆయన నీ పక్షాన నిలబడలేడా? ఆయన హల్లెలూయా, స్తోత్రం. యేసు నీకు స్తోత్రం. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నీ ఆత్మ మాకు అవసరమయ్యా, నీ ఆత్మ మాకు అవసరమయ్యా. సోదరి, మారు మనసు పొందావు, యేసుక్రీస్తు నామములో బాప్త్యం పొందావు, పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? మూడో కార్యం నీ లోపల జరిగిందా? మూడో అంతస్తులోకి వచ్చావా? ఆయన ఆత్మతో నింపమని అడుగుతావా? సర్వాధికారి సర్వాంతర్యామి, ఇప్పుడే దిగిరమ్మయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. అందరం పాడుదామా? ఇప్పుడే గ్లోరీ. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, ఎస్లో కలిసే ఉండాలయ్యా, మనం కలిసే కలిసే ఉండాలయ్యా, కలిసే. ఏమన్ పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా. కొడదాం చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిద్దాం. ఉత్సవంగా దేవుని ఆరాధిద్దాం. ఆమేన్, గ్లోరీ. యేసు నీ
యేసు వలె మారాలని నా ఆశయ్యా, యేసుని చూడాలని, యేసు వలె మారాలని నా ఆశయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. గ్లోరీ. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, నాలో నీవు ఏమన్ ఏమన్, నేలో నేను కలసే ఉండాలయ్యా. ఏమన్, కలసే చప్పట్లు కట్టి కొడదాం. ఏమన్, ఆయనతో కలిసి ఉండాలి మనం. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా. తండ్రిని చూడాలని నా ఆశయ్యా. తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, రానాయనా. ఆమేన్. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, దిగిరమ్మయ్యా. పరిశుద్ధ ఆత్ముడు చప్పట్లు గట్టి చప్పట్లు కొడదాం. వాడవు నీవేగా, శుద్ధ పాడాలి, అందరూ పాడాలి. సర్వాంతర్యామి సత్య స్వరూపే, ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వాంతర్యామి దిగిరమ్మయ్యా. రానైనా నాలో నీవు యేసయ్యా, ఆ ఓడలో దిగొచ్చావు నాయన, అలా దిగిరా నాయన. ఆ ఓడ మీదే ఉండాలయ్యా. చప్పలు పట్టి గట్టిగా ఉండాలయ్యా, కలసే ఉండాలయ్యా. మనం కలసే సత్యము నాకు తెలియాలని, సత్యములోనే నడవాలని నా ఆశయ్యా. సత్యము నాకు తెలియాలని, లోనే నడవాలని నా ఆశయ్యా. సర్వ సత్యములోని నడుపుటకు పంపబడిన వాడా, ఇప్పుడే సర్వ సత్యములోకి నడుపుటకు పంపబడిన వాడా, రానాయనా రానాయనా. నీకు స్తోత్రములు. నాలో నీవు ఉచివంగా పాడదాం. ఏమైనా దేవుని స్తుతిస్తున్నగడి, దేవుని ఆత్మ నేను తగులుతున్నది. నీ ప్రతి వ్యాధిని ఆయన తొలగిస్తాడు. ఉండాలయ్యా, కలసే కలసే ఉండాలయ్యా. నీతో ఏకం కావాలని నా ఆశయ్యా. నీతోనే నడవాలని నా
నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడా. రానాయనానికి స్తోత్రం. ఆమేన్. సదాకాలం ఉండుటకు పంపబడిన వాడా. ఈరమ్మయ్యా నాలో నీవు. రెండు చేతులు ఎత్తుగా. నేలో నేను, నాలో నీవు, నేలో నేను కలసే ఉండాలయ్యా. మనం కలసే ఉండాలయ్యా. కలసే ఉండాలయ్యా. మనం కలసే ఉండాలయ్యా. ఎస్ లార్డ్, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు నాయనా. ఈ ఓడను చేసిందే అందుకు కదయ్యా. మమ్మల్ని లోకం నుండి తీసుకొచ్చిందే మాలో నీవు నివాసం చేయడానికి కదా ప్రభువా. నాయనా దిగిరా నాయనా, మా హృదయంలో నీ ఉండు నాయనా. మా హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడు కా నాయనా. ఈ పనికిరాని ఓడలోకి దిగిరా నాయనా అని ప్రార్థిస్తారా. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న దైవ సేవకులు మరి జోసఫ్ పాల్ గారు మరి చక్కటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తారు. ప్రార్థన చేయండి. బ్రదర్గా మైక్ ఇచ్చేయండి. హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రభువా, నీ దాసుని మరుపరుచుకొని ఇగో నాతో మా అందరితో నువ్వు ఎంతో చక్కగా మాకు అర్థమయ్యే భాషలో మాతో మాట్లాడడానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో జ్ఞానులకు వివేకులకు మరుగుపరచు ప్రభువా. విద్య లేని పాములైన మాకు తండ్రి, జ్ఞానం లేని మాకు నాయన నీ చిత్తము తెలియపరుచుతున్నందుకే నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాము. ఇదిగో లోకంలో ప్రభువా జ్ఞానం అనుకున్న మేమే జ్ఞానం అనుకుంటారు కానీ ఇదిగో వాళ్ళందరినీ దాటివేసి ఇదిగో నన్ను ఎక్కడో మీ మారుమూల గ్రామాల్లో ఉన్న మమ్మల్ని పట్టుకున్నందుకే నీకు వందనాలు. ఇదిగో నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ వాక్యమును ప్రభువా ఎంతో నేను చక్కగా వివరించున్నదుకే నీకు వందనాలు. ఇదిగో తండ్రి ఆ సింహాసనం కాపాడడానికి ఇదిగో 4 సువార్తలు పెట్టి 4 జీవులను పెట్టి ప్రభువా ఇదిగో ఆ పరిశుద్ధాత్మను ఆయన కాపుకాల్సిన ఉంచి ఆ పరిశుద్ధాత్మను మాకు ఇవ్వడానికి లేదా మీరు మాలో ఉండడానికి తండ్రి ఇదిగో నాయన ఇలా ఈ యొక్క శిష్యులు పంపించి తండ్రి ఈ కాల ప్రవక్తన విలియం మ్యాన్ బెనహం గారిని పంపించి